మనకు జరిగిన గాయానికి బదులుగా ఉగ్రవాదులను నిర్మూలించడం కోసం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపైన మనం దాడి చేస్తే పాకిస్తాన్ తెగబడి మనపైన, మన అమాయక పౌరులపైన, మన రక్షణ వ్యూహాత్మక కేంద్రాలపైన దాడులకు దిగే విఫల ప్రయత్నం చేసింది. తిప్పికొట్టాం. అయితే ఈ తిప్పికొట్టిన ఇదంతా ఎందుకు జరిగింది, ఏం చేసింది, పాకిస్తాన్ ఎలా విఫలమైంది, అసలు దానివల్ల ఏమవుతుంది, ఈ చర్చ అంతా కూడా చాలా కీలకమైన చర్చ, చాలా విపులమైన, చాలా కూలంకషంగా చర్చించాల్సిన ఒక అంశం అది. అయితే ఈ అంశంలోకి వెళ్లే ముందు భారతదేశంలో ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, మొత్తం భరత జాతి అంతా ఏక మాట మీదే ఉందా, తర్వాత మన సైన్యం ఇప్పుడు చూపిస్తున్న తెగింపు, సామర్థ్యం, మన సైన్య సామర్థ్యం, ఇవన్నీ ఒకసారి గట్టిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక మంచి దేశభక్తి గీతాన్ని మనం ఇవాళ ఒకసారి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే సుప్రసిద్ధ గేయ రచయిత, సినీ గేయ రచయిత, విప్లవ గేయ రచయిత కూడా అయిన సుద్దాల అశోక్ తేజ గారు రాసి మా కోసం ఇచ్చిన పాట, అలాగే వందే భారత్ అనే సినిమా కోసం రాసిన పాట అది. సినీ నిర్మాత రమేష్ గారు కావాలని మాకు ఇచ్చిన ఆ గేయాన్ని ఒకసారి చిత్రీకరించాం, దాన్ని విజువలైజ్ చేసాం. ఆ గేయం తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ఒకసారి గేయం చూద్దాం. దేశానికి బతుకంతా చుట్టెనాడు జెండా, నా దేశానికి బతుకంతా చుట్టెనాడు జెండా. జై 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 భారత జెండా, జయ హో జై 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 భారత జెండా. కులం ఈ జన్మ నా కులం, గుండెను ఇండియలాగా మార్చుకుంటే నా మతం, ఏ శత్రువైనా వాడటు ఏ శత్రువైనా వాడటు నుంచైనా వాలి దేశమైనా అది పక్క దేశమైనా భారత జెండా, జయ హో జై 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 భారత జెండా. ఈ మట్టిలోన పుట్టి ఈ నేల గాలి పీల్చి ఈ దేశ పతాకాన్ని లెక్కించను పో అంటే, ఈ చేను పంట తింటూ ఈ స్వేచ్ఛ అనుభవిస్తూ సిక్కులేక శత్రువులకు జిందాబాదులు కొడితే, జై 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 భారత జెండా, జయ హో జై 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 భారత జెండా. కులం కాని నీదే మతం కాని రాజకీయ అభిప్రాయమేదైనా అవని, ఈ భారతదేశమే నా మాతృభూమి అనాలి, మట్టిలో నా తెలిసేదాకా ఈ మట్టికి రుణపడాలి, ఈ మట్టికి రుణపడాలి. జై 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 భారత జెండా, జయ హో జై 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 భారత జెండా. రైట్. ఇంత అద్భుతమైన దేశభక్తి గేయాన్ని ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా సినిమా కోసం రాసిన ఆ గేయాన్ని ప్రసారం చేయడానికి మాకు అందించిన సినీ నిర్మాత మల్లం రమేష్ గారికి, అలాగే గేయ రచయిత, సినీ గేయ రచయిత సోదర సమానులైన సుద్దాల అశోక్ తేజ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక మనం చర్చలోకి వెళదాం. ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్కి ఏం పెద్ద వ్యూహం ఉన్నట్టు లేదు, పిరికితనం తప్ప. ఏదో వెళ్దాం, కొడదాం, ఏదో చేద్దామని. ఎందుకంటే మన ముందు రోజు ఏం జరగబోతుంది అనుకుంటే ఆ రాత్రికో మరుసటి రోజు అదే జరుగుతుంది పాకిస్తాన్ వైపు నుంచి.
అంటే ఇక్కడ ఏవైతే మనం మాట్లాడుకుంటామో ఇది జరగవచ్చు అనుకుంటామో అదే జరుగుతుంది. సో దాని దగ్గర ఏమి వ్యూహం లేదు. అదొక పిచ్చోడు, నిజంగా అదొక పిచ్చి పాకిస్తాన్. అది పిచ్చోడు చేతిలో రాయి లాగుంది. ఆ దేశంలో పరిపాలన కానీ, ఆ దేశంలో ప్రజాస్వామ్యం కానీ, ఆ దేశంలో ప్రభుత్వం కానీ ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది. నిన్ననే అనుకున్నాం ఈ రాత్రికి ఏమైనా జరగవచ్చేమో అని అనుకున్నాం. నిన్న డిబేట్లో కూడా చర్చకు వచ్చింది. అన్నట్టుగానే రాత్రి చేశారు. కానీ ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు మన ఇందాక విక్రమ్ మిశ్రీ మన విదేశాంగ శాఖ కార్యదర్శి కానీ, లేకపోతే మన ఇద్దరు మహిళా అధికారులు కురేషి గారు కానీ, లేకపోతే వ్యామికా సింగ్ వీళ్ళు చెప్పిన దీని ప్రకారం వివరాలు చూస్తే దాదాపు 3 నుంచి 400 డ్రోన్లతో అటాక్ చేశారు. నిన్న 7:30 నుంచి 9:30, 10 వరకు జరుగుతూనే ఉంది బాంబింగ్, షెల్లింగ్. సరిహద్దు రాష్ట్రాలైన కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లోని కీలకమైన పట్టణాలు టార్గెట్ గానో, లేకపోతే ఎక్కడెక్కడ మన రక్షణ పరిశ్రమలో, లేకపోతే ఇంకా మన స్థావరాలు ఉన్నాయో, మన రక్షణ వ్యూహాత్మకంగా మన కీలకమైన ప్రదేశాలను వాటిని దాడి చేయాలనేది ఆ పాకిస్తాన్ యొక్క వ్యూహం. 3 నుంచి 400 డ్రోన్లతో ప్రయత్నం చేసింది. ఒక పక్క ఎయిర్ స్ట్రైక్స్, ఇంకో పక్క సరిహద్దుల దగ్గర 100 మంది ఉగ్రవాదుల్ని మళ్ళీ దేశంలోకి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది నేను ఒప్పుకోవట్లేదు ఆ పదాన్ని, ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ IOK అది పెట్టుకున్న పేరు కాబట్టి అందులోకి చొరగొట్టాలని ఒక పక్క ఉపరితలం ద్వారా, అటేమో ఆకాశంలో డ్రోన్ల ద్వారా, ఇటు చూస్తే ఉగ్రవాదుల్ని మళ్ళీ పంపించే ప్రయత్నాలు. ఒక్క డ్రోన్ అయినా భూమిని తాకిందా? ఒక్కటి, నాట్ ఈవెన్ సింగిల్ తాకనిచ్చిందా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మన సుదర్శన్ చక్రం S-400 ఒక్కదాన్ని కూడా తాకనివ్వలేదు. అంత శత్రు దుర్భేద్యంగా ఉంది మన సిస్టమ్. పాత భారతదేశం కాదు ఇది, గతంలోనూ స్ట్రాంగే. కాకపోతే అప్పుడు కొంచెం రాజకీయంగా ఏంటంటే చూసి చూడనట్టు పోయే ధోరణి, కాస్త ఇతర దేశాల పట్ల కొంచెం ఏదో ఒక రకమైన పొలిటికల్ వ్యవహారమో, లేకపోతే విదేశీ వ్యవహారాల్లో కాస్త ఆ రకమైన బలహీనతలో బలాలు తెలియదు. కానీ అప్పుడు దేశం కాదు ఇప్పుడు ఇది విశ్వగురు. ఇప్పుడు భారతదేశం విశ్వగురు, ఉక్కు సంకల్పంతో ఉన్న భారతదేశం ఇది, ఉక్కు సంకల్పంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇది. సో సమస్య లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా భూమిని తాకలేదు. పైగా 3 వార్ ఫైటర్స్ని నేలగూల్చింది. ఒక F-16, 2 JF ఫైటర్స్ని కూల్చేశారు మన వాళ్ళు. ఇటు చూస్తే ఇవి ఒక్క కుక్కైనా సరిహద్దు దాటి లోపలికి రాగలిగిందా? చొరబాటు కోసం ప్రయత్నించిన ఉగ్రవాదులను ఎవరినైతే పంపించాలని చూశారో ఒక్క కుక్క కూడా రాలేదు లోపలికి. పైగా 7 కుక్కల్ని హతమార్చారు మన వాళ్ళే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో. ఏది వాళ్ళ బోర్డర్లో ఉండగానే ఇంకా రాకముందే 7 కుక్కల్ని, ఉగ్ర మూకల్ని కాల్చి చంపారు మన సైన్యం. సో ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా పాకిస్తాన్ పరిస్థితి ఏం బాలేదు. కాకపోతే అంతే, పిచ్చెక్కిన కుక్క ఏం చేస్తుంది? కనపడిందన్నలా కరవాలనుకుంటుంది. డైరెక్ట్గా యుద్ధం చేయలేక సామాన్య పౌరుల్ని హతమార్చే ప్రయత్నమో, లేకపోతే ఆ సరిహద్దు వెంబడి ఉండే గ్రామాల మీద దాడులు చేయడము, బస్టాండ్లో దాడులు చేయడం, ఇట్లాంటివి చేసే ఒక పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం లెక్క తీస్తే, ప్రధానమంత్రి బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి ఏమో రివ్యూల మీద రివ్యూలు చేస్తూ దగ్గరుండి ఆపరేషన్స్ అన్ని మానిటర్ మన ప్రధాని చేస్తూ ఉంటే, ఆ ప్రధాని బంకర్లో దాక్కున్నాడు భయపడిపోయి. వార్తలు వస్తూ ఉన్నాయి, ఆర్మీ చీఫ్ మునీర్ పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఆర్మీ చీఫ్ మునీర్ని వాళ్లే అరెస్ట్ చేసి ఇది చేశారు, ఎవరో కొత్త ఆయన ఛార్జ్ తీసుకున్నారని చెప్తున్నారు. ఇంకా అది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఆల్రెడీ సైనికులు లీవులు పెట్టి వెళ్ళిపోతున్నారు అనేది వార్తలు వచ్చేసాయి. ఇప్పటికే కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఒక ఎంపీ పార్లమెంట్లో ఏడుస్తాడు, ఏం జరగబోతోంది నాకు అని. ఇంకొక ఎంపీ నేను లండన్ బారిపోతాను, నేను ఉండను ఇక్కడ, ఇంకొక ఆయన అంటాడు. ఎవ్వడికి ఈ పరిస్థితిలో మన దేశంలో ఉండాలి, మన దేశం కాపాడుకోవాలి, మనం పోరాడాలి భారతదేశంతో అనే ఇది లేదు. ఆ సైనికులను వదిలేరు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఉద్యోగం కావాలి కదా, వాళ్ళని వదిలేరు. పోతే సైన్యంగా పోయేది అనుకుంటున్నారో ఏమో.
సో ఈ సిచ్యువేషన్లో ఈ యుద్ధం ఏం జరగబోతోంది, రాత్రి జరిగింది మళ్ళీ కంటిన్యూ అవుతుందా, తోక ముడిచిందా పాకిస్తాన్ మన దెబ్బకి? ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్కటంటే ఒక్కటి కూడా నేల మీద దిగని పరిస్థితిని మనం సృష్టించాం కాబట్టి, అంత శత్రు దుర్భేద్యంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంకా ఆ ప్రయత్నాలు చేస్తుందా? ఒకవైపు అక్కడ అరేబియన్ సీ వాటర్స్లో మన సూరత్ యుద్ధ నౌక లంగరేసి ఉంది, మామూలుగా లేదు అక్కడ. కరాచీ పోర్టే టార్గెట్. కరాచీ పోర్టు లేపేస్తే ఇంకా పాకిస్తాన్కి ఇంకేమి ఉండదు. ఇప్పటికే అడుక్కు తింటోంది, మమ్మల్ని ఆదుకోండి, నువ్వు ₹1 ఇస్తావా, నువ్వు ₹2 ఇస్తావా, నువ్వు ఒక పైసా ఇస్తావా అని దేశాలను అడుక్కుంటోంది. పూట గడవని పరిస్థితికి వచ్చేసింది. అప్పుడే జెట్ ఫైటర్లకి ఫ్యూయల్ లేదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వాలని అడుక్కుంటోంది. వాళ్ళేమో నీకు డబ్బు ఇస్తే నువ్వు ఉగ్రవాదం కోసం ఖర్చు పెడతావు నువ్వు అని చెప్పి వాళ్ళు మేనిమేషాలు ఇవ్వడానికి శశబిసలు పడుతున్నారు. వాళ్ళు మన దేశం ఆల్రెడీ చెప్పేసింది వాళ్ళకి ఇవ్వద్దు అని. సో ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఎంతవరకు యుద్ధం చేసే పరిస్థితిలో ఉంది? దేశాన్ని నడిపించాల్సిన ప్రధానమంత్రులు లేకపోతే రక్షణ దళపతులే పారిపోతూ ఉంటే, తప్పించుకుని పోతూ ఉంటే ఇంకా పాకిస్తాన్ బతుకెంత? ఇక ఇట్లాగే పిచ్చోడి విసిరినట్టే రాళ్ళు విసురుతా ఉంటే ఆ రాయి తగిలితే ఒకటే అర తగులుతాయేమో, కానీ ఆ రాళ్ళను కూడా రానిచ్చే పరిస్థితి లేదు మన బోర్డర్లోకి. గాల్లోనే లేపేస్తున్నారు మన వాళ్ళ డ్రోన్ల నిన్ను, వాళ్ళ ఫైటర్స్ని. సో ఈ సిచ్యువేషన్లో ఇది ఏం జరగబోతోంది అనేది ఒక కీలకమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరోటి, పాకిస్తాన్ చేస్తున్న ఒక దాన్ని ఏమనాలో కూడా తెలియదు, ఒక కుటిలమైన కుట్ర. మన గురుద్వారాల మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక చోట జరిగింది, ఒక గురుద్వారా మీద, మన ప్రార్థనాలయాల మీద, మన టెంపుల్స్ మీద టార్గెట్ చేయాలని చూస్తూ భారతదేశమే కావాలని వాళ్ళ గురుద్వారా మీద దాడి చేసుకున్నది, మమ్మల్ని మా మీద నిందలు వేస్తోందని రివర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తోంది. అందుకే ఇవాళ నా కొలీగ్ ఒక క్యాప్షన్ పెట్టాడు పాకిస్తాన్కి, అది పాకిస్తాన్ కాదు ఫేకిస్తాన్ అని. ఎందుకంటే అది ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది కాబట్టి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, తనను తానే మోసం చేసుకోవడం. అంతకించిన హిపోక్రసీ ఏముంటుంది? ఒక మనిషి ఎదుటివాడికి 100 అబద్ధాలని చెప్పొచ్చు, కానీ తనకు తానే అబద్ధం చెప్పుకోవడం అంటే అంతకు మించిన హిపోక్రసీ ఇంకోటి ఉండదు. పాకిస్తాన్ అది ఒక హిపోక్రటిక్ కంట్రీ, అదొక ఫేకిస్తాన్. ప్రపంచ దేశాలను అబద్ధాలతో నమ్మించాలని చూస్తున్న పాకిస్తాన్ ఎంతకాలం నమ్మిస్తుంది? అబద్ధాలు చెప్పి ఎంతో కాలం నమ్మించలేదు. అలాగే తనకి ఇప్పుడున్న ఆర్థిక వనరులు అడుగంటిపోయాయి. ఇంకా 4 రోజులు అయితే జనానికి తిండి కూడా ఉండదు. ఇప్పటికే అల్లాడుతోంది. కాలే కడుపులతో సైన్యానికి కూడా తిండి పెట్టలేని పరిస్థితి వస్తుంది ఆ దేశానికి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇప్పుడు ఆ దేశంతో చైనా కూడా వెంట వస్తున్నట్టు కనపట్ల, ఏదో ఊరడింపు మాటలు తప్ప చైనా కూడా పెద్ద సహకరించే కనిపించట్లా. రాత్రి వేసిన డ్రోన్స్లో ఒక టర్కీకి సంబంధించిన డ్రోన్స్ కొన్ని వచ్చాయని ఇందాక మన అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అవి అంతకు మించి 3 వంతులుగా పైగా మొత్తం జలాంతర్గాములు కానీ, జెట్ ఫైటర్స్ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆయుధ సంపత్తి కానీ తుప్పట్టిపోయింది. ఆ పనిచేసే వాటినేమో మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, వాటిని వాడడానికి ఫ్యూయల్ లేదు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఆ తొడలు కొట్టడము, లేకపోతే ఆ హుంకరింపులు ఎవరి కోసం? హుంకరింపులు అంటే ఎలా ఉంటాయంటే, టైగర్ కా హుకుం చూస్తున్నారుగా 3 రోజుల నుంచి, అది హుంకరింపు అంటే. సో ఈ సిచ్యువేషన్లో ఈ యుద్ధం ఈ రాత్రి కూడా ఉంటుందా, రేపు రాత్రి కూడా ఉంటుందా, ఎల్లుండి రాత్రి కూడా ఉంటుందా, ఎప్పటిదాకా ఉంటుంది? దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంది? దేశంలో యుద్ధం నేపథ్యంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? జనజీవితంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి అన్ని కీలకమైన అంశాలు, ప్రజలకు తెలుసుకోవాల్సిన అంశాలు కీలకంగా చర్చిద్దాం. పాకిస్తాన్ చేస్తున్న విఫల యత్నాల మీద, అలాగే మా పాకిస్తాన్ యొక్క పిచ్చి ప్రేలాపనలు, అలాగే ఈ పిచ్చోడి చేతిలో రాయి లాంటి ఈ దాడుల మీద మనం చర్చను చూస్తున్నాం. వాట్ నెక్స్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతటితో ఆగకపోతే ఏం జరగబోతుంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, అలాగే మనం ఎలా జాగ్రత్తగా ఉన్నాం అనేది ఒక పరిస్థితి ఉంది. సో ఈ కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇది ఈ గడిచిన 2 రోజులుగా జరుగుతున్నది ఎవరికి సమాధానం?
మనం పాకిస్తాన్కి ఒక్కదానికి అనుకుంటున్నాం కాదు, ఇంకా చాలా మందికి సమాధానం ఉంది. దాంట్లోకి నెక్స్ట్ లెవెల్లో వెళ్తాను నేను. దీని మీద ముందు జరిగిన దాని మీద మనం మాట్లాడుతాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ రవి ప్రసాద్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అండ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు గారు మనతో చర్చలో ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం, జై హింద్. యా పుల్లారావు గారు, నిన్న ఈవినింగ్ మనం డిబేట్లో అనుకున్నాం ఈ రాత్రి ఏమైనా జరగవచ్చని. ఫర్ దట్ మ్యాటర్ మీరే ఒక మాట అడ్వాన్స్గా కూడా అన్నారు, చూడాలి వాళ్ళ నైట్ ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో అని. అలా అనుకుని మనం ఇళ్ళకు కూడా వెళ్ళలేదు. ఇంకా మనం వెళ్ళకముందే అనుకున్నట్టుగానే వాళ్ళ దాన్ని ఏమంటారు విఫల ప్రయత్నాలు మొదలై ఉన్నాయి రాత్రి. సో జరిగిన దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భారతదేశం తగ్గిపోదాం అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు తగ్గిపోతే వాళ్ళు ఓటమి కింద లెక్క వచ్చేస్తారని వాళ్ళు పెంచుతున్నారు. మరి ఏమన్నా దాని వెనకాల పెద్ద వ్యూహం ఉన్నదా? వాళ్ళు ఇంకా 500 డ్రోన్స్ తో వస్తున్నారు, 2000 డ్రోన్స్ తో వస్తారా, 5000 డ్రోన్స్ తో వస్తారా? డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, డ్రోన్స్ ఉన్నాయి. తర్వాత ఒకటి జీకే గారు, యుద్ధం స్టైల్ మారిపోయింది. ఒక 15 సంవత్సరాల క్రితం ట్యాంక్స్ తో వచ్చే వాళ్ళం పాకిస్తాన్ భారతదేశం. అవును రాజా ఇక్కడ, ఎందుకంటే ఆ భూమి అంతా ఐడియల్. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఆ ఏరియాలో అంతా డ్రోన్ వార్ఫేర్ అయిపోయింది, మిసైల్ సిస్టమ్స్ అయిపోయినాయి, మారింది మొత్తం. తర్వాత దానికి మనం చూసేది ఏంటంటే మళ్ళీ ఈ రాత్రి ఏమవుతుంది. రాత్రి ఎందుకంటే చీకటనే కాదు, టెర్రర్ కదా. రాత్రి బాంబులు వస్తున్నాయంటే జనం అదిరిపోతారు కదా, పగలైతే అన్ని కాసుకొని ఉంటారు. సో అదొక సైకలాజికల్ గా చేస్తారు. పాకిస్తాన్ తగ్గట్లేదు. ఎవరన్నా 5 రోజులు ఇంకో 6 రోజులు వెళ్ళాక తగ్గుతారా చూడాలి. భారతదేశానికి ఏంటంటే ఇది పెంచకూడదు, కానీ పాకిస్తాన్ పెంచమంటుంది. భారతదేశం పెంచకూడదని, ఇది మెల్లిగా తగ్గించేదని. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్స్ అయిపోయిన ఇంక ఈ గొడవ మీద పడలేమని. ఇతర దేశాలు సౌదీ అరేబియా అవ్వచ్చు, కొన్ని దేశాలు రహస్యంగా మాట్లాడుతున్నాయి. మరి వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవ్వారో చూడాలి. సో ఇవన్నీ ఇలా ఉండగా మనం నైట్ బై నైట్ వెళ్తాం బెటర్. ఈ రాత్రి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అటాక్. మన సైడ్ వాళ్ళకి అన్ని తెలుసు కదా, మనకంటే 100 times ఎక్కువ తెలుసు మన ఆర్మీ కమాండర్స్ కి. వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళ ఉద్యోగమే కదా ఇది. 24 గంటలు ఇదే చేయాలి కదా వాళ్ళు. అందువల్ల వాళ్ళు రియాక్షన్ ఏంటి, ముందరే ఎక్కువ ఫోర్స్ తో రాకూడదా, కొన్ని రోజులు ఇలా పాకిస్తాన్ లో లెవెల్ ఛాలెంజ్ తో పోదావా, అది మనకు బయటపడతాది. ఒకటి ఏంటంటే మనకి తప్పకుండా ఎక్కువ కాలం ఇలా నడుస్తూ ఉంటే భారతదేశానికి మంచిది కాదు. కొన్ని నెలలు జరిగింది అనుకోండి, ఇలా ఊరికి నేను చెప్తున్నాను. అందులో మీరు అన్న దాంట్లో పెద్ద అతిశయోక్తి లేదు. ఉక్రెయిన్ రష్యా 6 రోజులు అయిపోద్ది అనుకోవాలా, 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయింది. సో నేను ఎప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడదా నేను ఒకటి చెప్తున్నాను, అది నన్ను తప్పట్టు. ఏంటంటే యుద్ధాలు ప్రిడిక్ట్ చేయలేం. యుద్ధాలు ఎవరు ఎలా వెళ్తారు, ఒక లక్కీ బ్రేక్ వస్తుందా ఎవరికైనా 2 సైడ్లో, ఒక అదృష్టంగా అనుకోకుండా ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ ఉంటాయి. సో ప్రిడిక్ట్ చేయట్లేదు, కానీ ప్రిడిక్ట్ చేయలేము. బట్ సిద్ధంగా ఉండడం మాత్రమే, ప్రిపేర్డ్ గా ఉండడం ప్రిడిక్ట్ చేస్తూ ప్రిపేర్డ్ గా ఉండాలి, అంతే తప్ప అది ఎలా జరుగుతుందని మనం చెప్పలేం కదా. రైట్, ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఒక్క నిమిషం అండి. జనరల్ రవిప్రసాద్ గారితో, లెఫ్టినెంట్ జనరల్ రవిప్రసాద్ గారితో మాట్లాడదాం. రవిప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రవిప్రసాద్ గారు, రాత్రి జరిగిన ఘటనని అఫ్ కోర్స్ మనం ముందు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశాము, అది కేవలం ఉగ్రవాద శిబిరాలకే కన్ఫైన్ అయ్యాం, అదే చెప్పాం, ప్రపంచ దేశాన్ని మొత్తం అన్నిటికీ అదే చెప్పాం మనం. కానీ పాకిస్తాన్ రాత్రి చేసిన పని చూసినా, లేకపోతే నిన్న తెల్లవారుజామున సరిహద్దుల్లో అమాయకుల మీద కాల్పులు కానీ, రాత్రి వందల సంఖ్యలో డ్రోన్స్తో అటాక్ చేసిన తీరు కానీ, దీన్ని మీరు మీ యాంగిల్లో, అంటే మీరు ఆర్మీలో చేశారు కాబట్టి మీ యాంగిల్లో ఎలా దాన్ని అనలైజ్ చేస్తున్నారు? నమస్కారం అండి. ఇప్పుడు దీన్ని మనం 2 భాగాలుగా విభజించాలి. ఒకటేమో కాశ్మీర్, ద లైన్ ఆఫ్ కంట్రోల్, జమ్మూ కాశ్మీర్ బోర్డర్, వర్కింగ్ బౌండరీ అంటారు, ఇంటర్నేషనల్ బోర్డర్. అది తక్కిందేమో పంజాబ్ నుంచి సర్ క్రీక్ దాకా, గుజరాత్ దాకా అదొక బౌండరీ. మామూలుగా ఇదివరకు కూడా ఎప్పుడైనా కనుక ఉద్రిక్త వాతావరణం ఉంటే కనుక మన
జమ్మూ కాశ్మీర్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైరింగ్ జరుగుతూనే ఉండేది. అవును, వాళ్ళు కాల్స్తూ ఉండేవాళ్ళు, మనం వాళ్ళ మీద కాల్పులు జరుపుతూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఈ పెహల్గాం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఇంటర్నేషనల్ బౌండరీ దాటి పంజాబ్లో కూడా మనం అక్కడ అటాక్ చేసాం. అది బహుశా పాకిస్తాన్ ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే నిన్న రాత్రి ఇప్పుడు అధికార సూత్రాల ప్రకారంగా మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు 36 లొకేషన్స్ అవును పాకిస్తాన్ యాక్టివేట్ చేసింది. 400 డ్రోన్లు మన దగ్గర పంపించింది. దీంట్లో తెలిసేది ఏంటంటే ఇంత ముందు కూడా మనకి వార్తలు వచ్చాయి, మనకి మీడియాలో కూడా కవర్ చేశారు. ఇది హమాస్ స్టైల్ బాగా కనబడుతోంది ఇప్పుడు పాకిస్తాన్ లో. అక్టోబర్ 7, 2023 హమాస్ లో ఎలాగైతే చేసిందో దానికి మనం పెహల్గామ్ లో కూడా చూసాం. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపటాలు, బాడీ కెమెరాలు పెట్టి దాన్ని షూట్ చేయటము. అలాగే వాళ్ళు ఏం చేశారంటే కనుక ఇజ్రాయెల్ మీద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఐరన్ డోమ్ ని సాచురేట్ చేయడానికి, అసలు ఐరన్ డోమ్ ని చెక్ చేయడానికి వాళ్ళు ఎన్నో డ్రోన్లు, ఎన్నో మిసైళ్లు ఒకేసారి వేశారనమాట. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద నిన్న 300-400 పంపించిన డ్రోన్లు కానీ లేకపోతే మిసైల్ కానీ ఇవి చాలా చౌకబారువి, ఎక్కువ క్యాపబిలిటీ లేనివి. దీని ప్రకారంగా వాళ్ళు బహుశా మన ఏడీ సిస్టమ్ని చెక్ చేయడానికి, దీంట్లో మన ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత బలహీనత ఉంది, ఎంత సామర్థ్యం ఉంది అని మొత్తం బోర్డర్ మీద పైనుంచి కింద దాకా చెక్ చేయడానికి బహుశా వీళ్ళు ఇంతమంది ఇన్ని డ్రోన్లను ఇన్ని మిసైళ్లు పంపించారు. కానీ దీంట్లో చాలా క్షమత కలిగిన డ్రోన్లు కానీ లేకపోతే మిసైల్ కానీ వాళ్ళు బహుశా వేసి ఉండరు. కానీ వాళ్ళు చూశారనమాట, బహుశా చూసి ఉంటారు. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా పెద్ద పెద్ద మిసైల్ వేసి మనం దగ్గర ఉన్న మన ఏదైతే ఏడీ సిస్టమ్లు ఉన్నాయో వాటిని మనం ఖర్చు పెట్టేసేసి వాటిని మనం వ్యయం చేస్తామా, లేదా వేరేది నాన్ కినెటిక్ అంటే కనుక మన ఎలక్ట్రానిక్ వార్ఫేరు, లేజర్లు ఈ పంపించి వాటిని మనం నష్టపరుస్తామా అని చెప్పేసి బహుశా వాళ్ళు చూసి ఉంటారు. అంటే మన సామర్థ్యాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చు అనేది మీ ఆలోచన. అబ్సల్యూట్లీ తప్పనిసరిగా వాళ్ళు మన సామర్థ్యాన్ని చెక్ చేయడానికే వాళ్ళు మొత్తం బోర్డరు పైనుంచి కింద దాకా వాళ్ళు యాక్టివేట్ చేసి మన ఏడీ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాయి, మనం వాటిని ఎంతమంది తిప్పికొట్టగలం, మనం ఎలాంటి రియాక్షన్ అంటే మనం ఎక్కువ కాస్ట్లీ మిసైల్ వాడతామా లేదా నాన్ కినెటిక్ వాడతామా అని చెప్పేసి వాళ్ళు నిన్న రాత్రి బహుశా వాళ్ళు చెక్ చేసి ఉంటారు. అయితే ముందు ఏమవుతుంది అని చెప్పి మీరు అడిగారు. అది ముందేమవుతుంది అనే దానికి వెళదాము. ఒక్క నిమిషం రవిప్రసాద్ గారు, ఈ జరిగిన దాని మీద రాత్రి జరిగిన దాని మీద మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు గారు ఏమంటారు ఒకసారి. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నన్ను మీరు ఈ డిబేట్ లో ఈ డిస్కషన్ లో పాల్గొనడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. నేను కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో ఇద్దరం కలిసి గత 40 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాం. ఎవరు మీరు? రవిప్రసాద్ గారా? నాకు చాలా క్లోజ్. ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నేను దానికి ఏం యాడ్ చేస్తానంటే, మీరు అన్నారు యుద్ధ రంగంలో ఇద్దరు సమఉజ్జీలా అని. పాకిస్తాన్ ని తీసివేయడం అంత ఇది మంచిది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైతే అణవస్త్రాలను తెచ్చుకుందో అది ముస్లిం రాష్ట్రాలకి, ముస్లిం దేశాలకు అన్నిటికీ లీడర్ గా ఉండాలని అనుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు బలూచిస్తాన్ లిబరేటర్స్ వాళ్ళేమో మాకు సెపరేట్ బలూచిస్తాన్ కావాలంటున్నారు. అటేమో వీళ్ళు అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దాంట్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం వీళ్ళ చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకున్నారు. అది దురంద్ లైన్ మీద కాలేదు. ఖైబర్ పఖ్తూన్వాలో వీళ్ళ మీద దెబ్బలు కొడుతూ ఉన్నారు. ఇది బెంబేలెత్తిపోయి
ఆ వాళ్ళ ఆసిమ్ మునీర్ జనరల్ ఏం చేయాలో తోచక వాళ్ళ డొమెస్టిక్ ఇది అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి బహుశా ఇటువంటి చర్యకి పాల్పడి ఉంటాడు. దీనివల్ల మొత్తం పాకిస్తాన్ ఆర్మీ వెనకాల వస్తుంది, ఆర్మీని సపోర్ట్ చేస్తుంది అని అనుకోని ఉంటాడు. కానీ తను ఆలోచించింది ఏమిటంటే మన ప్రధాని ఎటువంటి చర్య తీసుకుంటారు దీనికి అగేన్స్ట్ గా అనేది ఆలోచించుండరు. మనం వాళ్ళు ఊహించుండరు. మనం కొట్టిన దెబ్బ మన బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారి ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి ఒక బాలాకోట్ చేసిన లాంటిది మనం 9 చోట్ల కొట్టాము, 24 సార్లు 24 మిసైల్స్ వేసి. ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది ఏడీ సిస్టమ్స్ ఎలా ఉందనేది. మనం రీసెంట్ గా తెచ్చుకున్నవి S-400, మన దగ్గర ఉన్నవి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ పిక్చర్ రావడానికి, అన్ని దళాలకి అది పంచుకోవడానికి ఇది ఆటోమేటెడ్ సిస్టమ్ కూడా ఉంది. అటువంటి సిస్టమ్ చైనా వాళ్ళకి ఇచ్చింది. అది వాళ్ళు కూడా వాళ్ళ స్థావరాల్లో పెట్టుకున్నారు. అవి ఉన్నా కూడా మన దేశపు ఇది మిసైల్ అటాక్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, మన ఆర్మీ కానివ్వండి, ఏవైతే అటాక్ చేశాయో వాటిని వాళ్ళు ఆపలేకపోయారు. అదే విధంగా వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి, రిటాలియేట్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని మనం ఆపేశాం. కానీ ఎంతవరకు ఆపగలము, వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే పిల్లిని చివరిలో గోడకి తీసుకెళ్ళాం అనుకోండి, అది జంప్ చేసి మన మీద అటాక్ చేస్తుంది. అదే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ ఇజ్జత్ కా సవాల్ హై. ఆర్మీని తిట్టిపోస్తున్నారు. ఇప్పుడే పుల్లారావు గారు అన్నారు, వాళ్ళ అసెంబ్లీలోనే వాళ్ళ ఒక ఎంపీ ఈయన్ని తిట్టిపోశాడు, ఏం చేస్తున్నావు, ఏం ప్రధానమంత్రిని. కానీ మనకు తెలిసిందంతా ఇది ఆ దేశంలో ప్రధానిది చెల్లదు, ఏ పొలిటికల్ లీడర్ది చెల్లదు, చెల్లేది ఉత్త ఆర్మీ చీఫ్ దే. ఆయన తన పొజిషన్ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి దేనికైనా దిగజారుతాడు. అది విద్రోహం ఇది కానివ్వండి, మార్షల్ లా పెట్టనివ్వండి, ఇది వాళ్ళ ప్రధానమంత్రిని ఉరితీయడం కానివ్వండి, అరెస్ట్ చేయనివ్వండి, కానీ అదంతా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ISI చెప్పిన విధంగానే జరుగుతుంది. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏమిటో దీంట్లో ఇటువంటి చర్య తీసుకోవడంలో మనకి అంతగా ఇప్పుడే తెలియదు. తర్వాత విశ్లేషణ చేసినప్పుడు దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళంతటా వాళ్లే చేశారా లేక చైనా ప్రోద్బలం ఉందా? ఇప్పుడు మనకి తెలిసి వచ్చింది, టర్కీ వాళ్ళకి ఈ డ్రోన్స్ సప్లై చేస్తోంది, వాళ్ళకి అన్ని విధాలుగా సప్లై చేస్తోంది. మాట ఒకటే కాకుండా వెపన్ సిస్టమ్స్ కూడా ఇస్తోంది, ఇవ్వచ్చు అని చెప్పి. వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, అటు చైనా ఇటు టర్కీ. 1-2 ఇది వాళ్ళు OIC స్టేట్స్ లో వాళ్ళు ఏదో కొంచెం సపోర్ట్ తీసుకోవాలని అనుకున్నారు, కానీ అది కూడా రావట్లేదు. ఎందుకంటే OICలో ఉన్న దేశాలన్నీ మనకు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత శ్రీనివాసరావు గారు అయితే జరుగుతున్నది ఇప్పుడు ఒక పరిస్థితి అయితే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ వార్ ఇలాగే ఇంకొన్ని రోజులు లేదా ఇంకొన్ని రాత్రులు లేదా 2-3 రాత్రులు ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఒక్క నిమిషం మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు, దాంతో పాటు రాత్రి జరిగిన మన వాళ్ళు తిప్పికొట్టిన తీరు ఎవరెవరికి సమాధానం అనేది కూడా మనం ఒకసారి మాట్లాడాలి. తర్వాత వాట్ నెక్స్ట్ అనేది కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలియదు. రైట్, పుల్లారావు గారు, మనం ఒకసారి ఈ నెక్స్ట్ జరగబోయేది ఏంటి అనే దాంట్లోకి వెళ్లే ముందు, హలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అందుకే అడిగానండి. రైట్, ఎనీవే పుల్లారావు గారు, ఇప్పుడు రాత్రి జరిగిన 100ల కొద్దీ వచ్చిన డ్రోన్స్
అలాగే 3 ఫైటర్స్ని కూడా కూల్చేశారు కదా. ఈ మొత్తంలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ లేకపోతే మన సామర్థ్యం కానీ ఏ రకంగానైనా చూసినప్పుడు ఆ యాక్యురసీ ఎంత అక్యురేట్గా అంటే గాలిలో ఈ దీపావళికి వచ్చే ఈ ఉంటాయి కదా అట్లా వస్తున్న డ్రోన్స్ని టార్గెట్ చేసి ఒక్కదాన్ని కూడా రానివ్వకుండా కొట్టిపడేశారు. అంత అక్యురేట్గా చేశారు కదా. దీన్ని ఆధారంగా చేసుకొని మనం మనకున్న సామర్థ్యాన్ని ఎలా విశ్లేషించుకోవచ్చు? ఒకటి ఇది ఫస్ట్ పాయింట్. ఇది వాళ్ళు ఏం చేయబోతున్నారో ఎవరో చెప్పలేకపోతున్నాం కదా. అవును, వాళ్ళు ఈ 500 పంపించారు, 2000 పంపించగలరా? ఇప్పుడు మీరు చూసేది ఏంటి, టర్కీ ఒక ప్లేన్ పంపించిందని. అది ఎప్పటి నుంచి పంపిస్తుంది? టర్కీకి చైనా డబ్బు ఇస్తుంది, టర్కీ అమ్ముతుంది. టర్కీ చైనా నుంచి డ్రోన్స్ వస్తే అల్లరైపోతుంది అని వాళ్ళు ఎప్పుడూ ఇచ్చేశారు చైనా. ఇప్పుడు నాకున్న బిలీఫ్ ఫుల్ ఫోర్స్ డ్రోన్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. అది మన మిలిటరీ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు ఉంటుంది. మళ్ళాంటి వాళ్ళు స్పెక్యులేట్ చేస్తే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. ఫుల్ ఫోర్స్. నిన్న ఇచ్చిన 500 ఒక శాంపులే. వాళ్ళు 1000 తీసుకొస్తే, 2000 తీసుకొస్తే, ఒక రోజున 3000 తీసుకొస్తే అది ఏమన్నా మన సిస్టమ్ విత్ స్టాండ్ అవ్వగలదా అది చూడాలి. ఇంట్లో మీరు చెప్పింది ఎస్, నిన్న బాగా చేశారు. అది ఇందాక జనరల్ గారు అన్నట్టుగా టెస్టింగ్ చేస్తున్నారా? ఊరికనే టెస్టింగ్. 500 పంపించాం, ఇలా కాసుకుంటున్నారు, 1000 పంపిద్దాం. సో వాళ్ళతో ఇది తొందరగా అయిపోతుందా అంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రకంగా ఒక ఆలోచన, ఒక వ్యూహంతో వస్తా ఉన్నారు. పెద్ద స్నేహితులు ఉన్నారు చైనా, మొదల నుంచి చెప్తున్నారు, డబ్బు లోటు లేదు ఆర్మీ వరకు. సో అది వాళ్ళంత సింపుల్ గా వదిలేస్తారా? వాళ్ళ ప్రెస్టీజ్ పోతుంది కదా పారిపోతే. ఆ గవర్నమెంట్ ఆర్మీని తీసేసే పరిస్థితి వస్తుంది పాకిస్తాన్ లో. సో మనం అంత ఈజీగా వాళ్ళు వదులుతారా అంటే కాదనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మన మీద కంటే ఆ దేశంలో చెప్పుకోవాలి, ఆర్మీ అంత బాగా దెబ్బలాడింది భారతదేశం మీద, ఇంత పెద్ద దేశం మీద అని చెప్పుకోవటానికి ఉంటారు. ఈ వార్ అనగానే ఇప్పుడు మనం ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నామా? నిన్న 500 వచ్చినాయి, 5000 వస్తే కోప్ చేయగలవా? 10,000 వస్తాయి, 6,000 వస్తాయి, కోప్ చేయగలవా? వాళ్ళు ఎందుకు పంపరు? ఇప్పటి నుంచి నిన్న మొన్న యుద్ధం దొరుకుతుంది, భారతదేశం నుంచి డ్రోన్స్ తెచ్చుకున్నాను కాదు కదా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎప్పుడైతే డ్రోన్స్ పాపులర్ అయిపోయినా వాళ్ళు తెస్తున్నారు. వాళ్ళ ఆర్మీ కూడా ఇందాక మన జనరల్ ఇద్దరు అన్న మాట కూడా వాళ్ళు తక్కువ అంచనా వేసేయకూడదు. ఏం లేదు, ఏం పర్వాలేదు వాళ్ళెంత అని మన మాటలు మనం నమ్మకూడదు. వాళ్ళు కూడా ఛాలెంజ్ ఇస్తారు. ఆ ఛాలెంజ్ ని మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు? ఛాలెంజ్ ఇస్తారు. కానీ మీరు అన్నట్టు వేల సంఖ్యలో రవిప్రసాద్ గారు, వేల సంఖ్యలో డ్రోన్స్ పంపే పరిస్థితి ఉందా పాకిస్తాన్ దగ్గర? వేల సంఖ్యలో. ఓకే, ఇప్పుడు 300-400 వదిలేరు, ఓకే, ఇంకా ఉండుంటాయి, ఇంకో 300-400, ఇంకో 1000, ఇంకో అట్లా. కానీ పుల్లారావు గారు ప్రెడిక్ట్ చేస్తున్నట్టుగాను, అంచనా వేస్తున్నట్టుగాను వేల సంఖ్యలో వదిలే అవకాశం ఉందా రవిప్రసాద్ గారు? ఏమంటే ఇది నేను చెప్పినట్టుగా ఇంత ముందర అది చాలా తక్కువ ధరవి చౌకబారి డ్రోన్స్, వాళ్ళు ఎన్ని స్వామ్స్ ఎన్నైనా పంపించవచ్చు. ఇప్పుడు యుక్రెయిన్ లో కూడా చూస్తే కనుక అది ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా, ఒక కుటీర పరిశ్రమ లాగా తయారైంది ఇక్కడ డ్రోన్ తయారు చేయడం. చిన్న చిన్న పిల్లలు కాలేజీ వెళ్ళిన వాళ్ళు కూడా డ్రోన్ తయారు చేసి పంపించేస్తున్నారు. సో అలాంటివి డ్రోన్లు పంపించడం ఎంతైనా అవ్వగలదు. కానీ చెప్పేది ఏంటంటే కనుక నిన్న రాత్రి జరిగిన దాంట్లో వాళ్ళు కావాల్సిన ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఏంటంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ IMF మాటలు జరుగుతున్నాయి కాబట్టి 1-2 రోజులు బహుశా వాళ్ళు కొంచెం నిశ్శబ్దంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇప్పుడు IMF వాళ్ళు ఇవ్వాల్సిన వీళ్ళ ఫండ్ ఇప్పుడు వీళ్ళు యుద్ధంలో పెట్టేస్తారా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కాబట్టి మన ఇంటర్నేషనల్ బోర్డర్ లో అంటే పంజాబ్ నుంచి ఇప్పుడు మన గుజరాత్ దాకా అక్కడ బహుశా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కానీ కశ్మీర్లో మటుకు లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళ కాల్పులు జరుపుతూనే ఉంటారు. అది అక్కడ జరుగుతూనే ఉంటుంది. కానీ బహుశా IMF లోన్ శాంక్షన్ అవుతుంది అవ్వదు అని చెప్పే దాకా ఇంటర్నేషనల్ బోర్డర్ కొంచెం నిశ్శబ్దం అయితే అవ్వచ్చు. ఇది నా ప్రెడిక్షన్. ఓకే, ప్రెడిక్షన్ ఓకే. నేను అనేది ఏంటంటే
ఈ యాక్యురసీ, నిన్నటి యాక్యురసీ కానీ మొన్నటి యాక్యురసీ కానీ, దాడి చేయడంలోనూ యాక్యురసీ ఆపరేషన్ సింధూర్ రూపంలో, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వాటిని తిప్పికొట్టడంలోనూ అంతే యాక్యురసీ. అంటే మనం కొట్టినా అంతే యాక్యురసీతో కొట్టాం, మనం ఆపినా అంతే, ఎదుర్కొన్నా అంతే యాక్యురసీతో ఎదుర్కొన్నాం కదా. ఈ యాక్యురసీ అనేది ఏ దేశాలకు సమాధానంగా మనం ట్రీట్ చేయొచ్చు. ఒకటి, మన పొరుగునే ఉండి పాకిస్తాన్ ద్వారానో లేదా ఇంకో రూపంలోనో కవ్విస్తూ అప్పుడప్పుడు కవ్వించే చైనాకి ఒక సమాధానం, లేకపోతే నేను ప్రపంచంలోనే ఒక పెద్దనని విర్రవీగే అమెరికాకు ఒక లెసన్, లేకపోతే ఒక సమాధానం, పక్కనున్న పాకిస్తాన్కి ఎలాగో ఒక సమాధానమే. సో ఇట్లా అనుకోవడానికి అవకాశం లేదా? ఇదండి యాక్చువల్గా మనం నిన్న చూపిన సామర్థ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది. అది నిజంగా ఒక్క డ్రోన్ కానీ ఒక మిసైల్ కానీ మన వాళ్ళని అసలు ఏమి చేయకుండా ఆపగలిగింది. ఈ సామర్థ్యం ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసింది భారతదేశం. అది కాకుండా ఎక్సెప్ట్ ఫర్ S-400 తక్కినవన్నీ కూడా మన ఆత్మ నిర్భరత కింద మన మేడ్ ఇన్ ఇండియా ఆకాశం ఒకటి, ప్లస్ మన పంపించిన డ్రోన్స్ కానీ అవి కూడా అవన్నీ మన దేశంలో తయారు చేసినవి. మన బ్రహ్మాస్ కానీ, బ్రహ్మోస్ బహుశా మనం పంపించి ఉండకపోవచ్చు అంటే, కానీ చెప్పేది ఏంటంటే కానీ మన చేసినవన్నీ కూడా అవన్నీ మన మేక్ ఇన్ ఇండియా. బ్రహ్మోస్ కూడా ఆఫ్ కోర్స్ మేక్ ఇన్ ఇండియా. సో మన సామర్థ్యం అందరికీ గుర్తు వచ్చేలా ఇది తప్పకుండా మనం ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చాం. అది కాకుండా చాలా ప్రెసిషన్ సిస్టమ్. ప్రెసిషన్ అంటే కనుక అసలు పక్క కోలేటరల్ డ్యామేజ్ లేకుండా ఎవరినైతే కొట్టాలో, ఏదైతే మనం డిస్ట్రాయ్ చేయాలో దాన్ని మటుకే మనం చేసి, మీరు చూస్తే కనుక వీడియోలో వాటిల్లో ఆశ్చర్యపోయి ఉంటారు. ఆ మస్జిద్ ఏదైతే మనం చేయాలనుకున్న బహావల్పూర్ లో కానీ లేకపోతే మురిద్గిలో కానీ, ఆ ఒక్క బిల్డింగ్లు లేకపోతే ఏదైతే బిల్డింగ్లు మనం కనుక దాన్ని టార్గెట్ చేద్దాం అవే అయ్యాయి. మీరు చూస్తే కనుక ఆ చుట్టూ ఉన్న కంచె కూడా ఏం కాలేదు. కరెక్టే, కంచె అలాగే ఉంది. అవును. ఆ ఒక్క బిల్డింగ్ అది ఒక్కటి మాత్రమే ఏదైతే డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నామో, ఏదైతే టార్గెట్ చేద్దాం అనుకున్నామో, ఎవరినైతే మనం కొట్టదలుచుకున్నామో వాళ్ళ మట్టుకు మాత్రమే అయ్యారు. సో ఈ క్షమత చాలా తక్కువ దేశాలకు ఉందండి. అసలు పాయింట్ బ్లాంక్ లో శ్రీనివాసరావు గారు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి వాళ్ళు పహల్గాంలో ఎలాగైతే మన వాళ్ళని నువ్వు హిందువా ముస్లింవా అని వెతికి ప్యాంటిపది చూసి హిందువు అని కన్ఫర్మ్ చేసుకుని హిందువు కాబట్టే చంపుతూ పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చారే, ఆ రేంజ్ లో పాయింట్ బ్లాంక్ లో అంత యాక్యురసీతో కొట్టడం, అంతే పాయింట్ బ్లాంక్ లో వచ్చేదాన్ని ఎదుర్కోవడం, తిప్పి కొట్టడం, గాలిలోనే లేపేయడం ఆ డ్రోన్స్ ని లేకపోతే ఆ జెట్ ఫైటర్స్ ని. సో ఈ యాక్యురసీ చూసినప్పుడు ఇప్పుడు యుఎస్ కానీ లేక చైనా కానీ, పాకిస్తాన్ ఎలాగూ దానికి లెసనే అనుకోండి, ఇటువంటి దేశాలు ఎలా అంచనా వేసే అవకాశం ఉంది ఇప్పుడు మన సామర్థ్యాన్ని, మన ప్రదర్శనని? వెపన్ టెక్నాలజీలోనండి అన్నిటిలోకి ముందు ఉన్నది యునైటెడ్ స్టేట్స్. కరెక్ట్. అమెరికా అందరికీ అది ఈ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఇవ్వదు. అది నేటో కంట్రీస్ కి కానీ వాళ్ళ ఇజ్రాయెల్ కానీ ఇస్తుంది. కానీ మనం ఈ టెక్నాలజీని, ఈ అడ్వాన్స్ టెక్నాలజీని మనం రష్యా నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, మూడిటి నుంచి తీసుకోగలిగాం. దానికి దౌత్య సంబంధాలు బాగా ఉండాలి. మన లీడర్షిప్, ప్రధానమంత్రి మోదీ గారు, ఆయనతో పాటు ఉన్న టీం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కానివ్వండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, జయశంకర్ గారు కానివ్వండి, మిగతా యంత్రాంగం అంతా వాళ్లతోని బాగా మాట్లాడి చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ తో ఉన్నాం. ఈ గత 10-15 ఏళ్లలో మన భారత సైన్యంలో టెక్నాలజీ బ్రహ్మాండంగా పెరిగింది. ఆ టెక్నాలజీ వలననే ఈ పిన్ పాయింట్ యాక్యురసీ వీలైంది. రఫేల్ మనం కొన్నాం, కానీ దానికి వెపన్ సిస్టమ్స్, దానికి మిసైల్స్ పెట్టాలి. ఆ మిసైల్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. మనం దేశంలో తయారు చేసుకున్న మిసైల్స్ దాంతో బ్రహ్మోస్ ని మనం ఇంటిగ్రేట్ చేయాలా? దానికి కూడా దౌత్యపరంగా వాళ్ళతోని, ఫ్రాన్స్ తోని మాట్లాడి వాళ్ళని ఒప్పించి సోర్స్ కోడ్ తీసుకొని మనం ఇంటిగ్రేట్ చేసి అప్పుడు కొట్టగలిగే క్షమత ఉంటుంది. అది మనం 7th నైట్ చేసిన దాడిలో నిరూపించాం. అవును. వాళ్ళ దగ్గర
వాళ్ళ దగ్గర లేదని కాదు, ఇటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ అవంతా చైనా ఇచ్చినవి, వాళ్ళంతట వాళ్ళు తయారు చేసుకున్నది లేదు. చైనా ఇచ్చినవే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది. చైనా ఇచ్చిన వాటిని మొన్న కూల్చేసాం, టర్కీ ఇచ్చిన వాటిని రాత్రి పడగొట్టేశాం. సో వాళ్ళు ఇచ్చేవేమి పాకిస్తాన్ని కాపాడలేవని ప్రూవ్ అయింది కదా. దట్స్ అది నేను మిమ్మల్ని ఆ విశ్లేషణ అడుగుతున్నది. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్వెంటరీలో ఇంకా చాలా ఇన్వెంటరీ ఉంటుంది. జేఎఫ్ ఇది 17 కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వాళ్ళ అస్త్రాలు కానివ్వండి, వాళ్ళు ఇంపోర్ట్ చేసినవి చాలా ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు వాడలేదు. వాళ్ళు వాడిన తర్వాత మనకి తెలుస్తుంది వాళ్ళు అక్యురేట్ గా ఉన్నాయా లేదో అనేది. కానీ మనకు మటుకు ఈ మనం తయారు చేసినవి, మనం ట్రైన్ చేసినవి, వాళ్ళని కొట్టడంలో పిన్ పాయింట్ అక్యురసీతోని కొలేటరల్ డ్యామేజ్ లేకుండా కొట్టడంలో మనం సామర్థ్యం చూపించాం. ఇంకో విషయం మీరు మెన్షన్ చేయలేదు, భటిండా మిలిటరీ స్టేషన్ మీద అన్ఆర్మ్డ్ కాంబాట్ వెహికల్ ఇది డ్రోన్ ని పంపించారు. డ్రోన్స్ వేలల్లో అని పుల్లారావు గారు అన్నా కూడా అన్ని డ్రోన్స్ మీద ఎక్స్ప్లోజివ్ ఉండాలి. అది అది కొట్టిన తర్వాత దానివల్ల ఏమైతుంది, డ్రోన్ మీద వార్ హెడ్ కావాలి. ఆ వార్ హెడ్ అక్యురేట్ గా చేయాలి, లేకపోతే ఏదో పక్కన పడిపోతుంది, అది పేలినా కూడా ఎవరికి నష్టం జరగదు. మనకున్న కేపబిలిటీ వాళ్ళ దగ్గర లేదు. రెండోది, వాళ్ళు ఇంకా దీన్ని జనరల్ గారు రవిప్రసాద్ గారు అన్నట్టు ఐఎంఎఫ్ వాళ్ళ ఇది డబ్బుల కోసం వాళ్ళు ఆపుతారా లేదా అనేది అది ఒక విషయం. ఎందుకంటే మనం ఐఎంఎఫ్ కి చెప్పింది ఏంటి, వాళ్ళు మీరు డబ్బులు ఇస్తే టెర్రరిజం ని ప్రమోట్ చేయడానికి వాడతారు అని చెప్తున్నాం. కానీ వాళ్ళు దాన్ని దాటేశారు, ఆ రెడ్ లైన్ అయింది, మనం తిప్పి కొట్టాము. ఇప్పుడు ఈ రాత్రికి బహుశా మనవంతు వాళ్ళు ఏవైతే ఈ 30 మొత్తం లే నుంచి సర్ క్రీక్ దాకా వాళ్ళు యాక్టివేట్ చేశారో మన ఎయిర్ స్పేస్ ని, వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళ ఏరోప్లేన్స్ ని పంపించుండొచ్చు, కానీ వాళ్ళ డ్రోన్స్ క్రాస్ చేశాయి కదా, మన ఎయిర్ స్పేస్ కి వచ్చాయి కదా. దీనికి జవాబు ఇవ్వాలి కదా మనం ఇస్తాం దీన్ని. మనం అనేది ఏంటి, దీన్ని ఎస్కలేట్ చేయొద్దు. ఇద్దరికి అమెరికా కానివ్వండి, మన మిత్ర దేశాలు అడ్వైజ్ చేస్తున్నాయి, దీంతో ఆపండి, వెనకకి తగ్గండి అని. మనం కూడా అంటున్నాం, మేము రిటాలియేటరీ స్ట్రైక్ చేస్తున్నాము, ప్రపోర్షనేట్ గా చేస్తున్నాము అని. ఒకేసారి మన ఎయిర్ ఫోర్స్ అంతా తీసుకెళ్లి వాళ్ళ మీద కొట్టడం లేదు, మన నేవీతోని వాళ్ళ కరాచీని ధ్వంసం చేయట్లేదు, అటువంటి చర్యలు చేసుకోవట్లేదు. మనం అన్నాం, మీరు టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే చేశారో ఆ టెర్రరిస్ట్ స్థావరాలను మేము కొట్టాలనుకున్నాము, కొట్టాము. మిలిటరీ ఏరియాని కొట్టలేదు, సివిలియన్స్ ని. ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇక్కడ రాత్రి మన మీద వాళ్ళు చేసిన ప్రతిదాన్ని తిప్పికొట్టాం. అంతకు ముందు రోజేమో మనమే అటాక్ చేసి ఉగ్రవాద శిబిరాలని లేపేశాం, దాదాపు 9 శిబిరాలని లేపేశాం. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఎట్లాగో మాట్లాడతాం. కానీ పాకిస్తాన్ ప్రధాని ఏమో బంకర్లో దాక్కున్నాడు, వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు, వార్తలు వస్తున్నాయి ఆయన్ని పక్కన పెట్టారు, ఇంకొక ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు అనేదేదో వార్తలు వస్తున్నాయి. చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ కానీ సైనికులు కానీ లీవులు పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. 3 రోజుల నుంచి మనం వింటున్నాం. ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళ చట్టసభల్లో ఎంపీలు ఏడ్ చేస్తున్నారు ఓపెన్గానే. సో ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ మొరల్ సపోర్ట్ ఎంతవరకు ఉంది మన మీద ఈ దాడిని కంటిన్యూ చేయడానికి, దానికున్న మొరల్ సపోర్ట్ ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. దాంతోపాటు ఈ కంటిన్యూటీ కనుక ఉంటే, రాత్రిలాగానే ఇవాళ రేపు కూడా కంటిన్యూటీ ఉంటే మన దగ్గర ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, మన దేశంలో అడ్మినిస్ట్రేషన్లో కానీ, అలర్ట్ సిస్టంలో కానీ, మొత్తంగా జనజీవనంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఈ అంశం ఇప్పుడు మనం చర్చించాల్సిన అంశం ఏం జరగబోతోంది. ఎందుకంటే నిన్న పరిస్థితిని బట్టి అంచనా వేయగలిగాం, పాకిస్తాన్ ఖాళీగా ఉండదు, ఈ రాత్రికి ఏదో జరుగుతుంది, చేసే అవకాశం ఉందని అంచనా వేయగలిగాం. ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే రాత్రి అమెరికా రక్షణ కార్యదర్శి పాకిస్తాన్ అధికారులతో మాట్లాడడం, అక్కడ ప్రధాని ప్రభుత్వంతో మాట్లాడడం, మీరు వెనక్కి తగ్గాలి అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడం చేశారని వార్తలు వచ్చాయి. ఒక 2 అవర్స్ షెల్లింగ్ తర్వాత అది ఆగింది. మరి ఇప్పుడు ఆగుతారా, మళ్ళీ ఏం చేస్తారు?
అనేది దాని మీద ఒక సస్పెన్స్ ఉంది. చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటంటే మళ్ళీ చీకటి పడుతుంది కదా, ఈ పిశాచాలకి చీకటి అంటే ఇష్టం కాబట్టి ఈ పిశాచ గణాలు చీకట్లో నిద్రలేస్తాయి, మరి పిశాచ గణాలు మళ్ళీ దూసుకొస్తాయా అనే ఒక చర్చ కూడా ఉన్నది. సో ఇది ఏం జరిగే అవకాశం ఉంది అనేది పుల్లారావు గారు మళ్ళీ మీరే మీ టన్నే నిన్న మాట్లాడే మొన్న వరుసగా మనం మాట్లాడుతూనే ఉన్నాం, అనుకున్నదే జరుగుతోంది. అవర్ ఎక్స్పెక్టేషన్స్ ప్రిడిక్షన్ అది అమెరికా మీరు చెప్పారు మేము ఆగాం అది పాకిస్తాన్ అంటే అమెరికా మీరు మధ్యవర్తిగా ఉండి భారతదేశంతో మా కాశ్మీర్ ఇష్యూ ఎంటర్ అవ్వండి అని అడుగుతారు. అవును, పాకిస్తాన్ వాళ్ళు గెలుస్తారు అనేది మాట ఎక్కడ అంటలేదు, వాళ్ళు ట్రబుల్ చేయగలరు మనం. అవును, ఇప్పుడు కూడా వాళ్ళ పార్లమెంట్ లో ఏమున్నారు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మేము మొన్న ఇండియన్ డ్రోన్స్ ని 9వ తారీఖు ఎప్పుడు ఆఫ్ చేయలేదు, ఎందుకంటే మా డిఫెన్స్ పొజిషన్స్ తెలియనివ్వకుండా ఉంచాం. వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే చాలా సింపుల్ పాయింట్ ఏమిటంటే వాళ్ళ సైన్యం కూడా 75 సంవత్సరాలు ఒక రిజిడ్గా భారతదేశం మీద ఉన్నది. మనకి ఇక్కడ ఈ 3000 కిలోమీటర్ల మీద కాసుకోవాలి, అక్కడ చైనాతో కూడా కాసుకోవాలి. చూడండి మనకు మీరు అన్నది కరెక్టే, నో డౌట్. వాళ్ళని తప్పకుండా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవి ఇవన్నీ స్టోర్ చేసుకుని ఉంటారు, స్ట్రాటజీస్ ఉంటాయి. వాళ్ళు కూడా మన స్టాక్ మర్చిపోదు, వాళ్ళు ఎక్కడో ఉజ్బెకిస్తాన్ నుంచి రాలేదు, ఇక్కడి నుంచి ఎదుగులే. ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే మనం ట్రబుల్ చేశారో భారతదేశం నుంచి వెళ్ళారు. ముషారిఫ్ ఇక్కడే పుట్టాడు, ఆసిఫ్ మా జలంధర్ నుంచి వెళ్ళాడు, బాజ్వా లాస్ట్ ఆర్మీ చీఫ్ అతను జలంధర్ నుంచి వెళ్ళాడు. ఇదంతా ఇక్కడ స్టాకే, ఎక్కడి నుంచో కాదు, సేమ్ స్టాక్. వాళ్ళు మనం ఎంత ఆలోచిస్తున్నాం వాళ్ళు కూడా అంత ఆలోచిస్తారు. వాళ్ళని తక్కువ ఇతనికి వెళ్ళలేదు, చైనా ఉన్నది. ఇది పెంచి ఇంటర్నేషనల్ గా ఇష్యూ చేసి మా ఇష్యూ ఉన్నది, మధ్యవర్తనం కావాలి, అదే ట్రంప్ లాంటి మాటలు అనిపించుకోవటం ఇది చేయటం దానికోసం ట్రై చేస్తాను. అవుతుందా అవుదా అది వేరే విషయం, తగ్గరు అని మాత్రం నేను. కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయడం అనేది జరగదు, లేదు వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు కాబట్టే మన వాళ్ళు ఎంత సమర్థంగా ఇచ్చేయగలిగారో కూడా చూసాం కదా, మన సామర్థ్యాన్ని కూడా మనం చూసుకున్నాం కూడా. ఇది తెలిసిన తర్వాత కూడా ఒకటి రాత్రి జరిగింది అయితే కొంత సంచలనం అయింది కదా, మళ్ళీ అలాంటి అవకాశం ఏమైనా ఉందా అనేదే ఇక్కడ ఒక అంచనా. పాకిస్తాన్ మళ్ళీ అలాంటి మాట తప్పకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్ మాత్రం వాళ్ళు చేస్తారు, ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్, అది నేను భావిస్తాను. రైట్, వెల్ సెడ్. ఇక మనం ఒకసారి శ్రీనివాసరావు గారిని కూడా అడుగుదాం. శ్రీనివాసరావు గారు మీ అంచనా ఏంటి, ఏం జరిగే అవకాశం? ఎందుకంటే ఇది ఎందుకు నేను పిశాచ గణాలు లేకపోతే ఇట్లా మాట్లాడుతున్నానంటే చీకటి పడుతుంది కదా అని మన ప్రార్థనా మందిరాల మీద వాళ్ళు షెల్లింగ్ చేయాలనుకుంటారు, చేసి మళ్ళీ వాళ్ళే చేసుకున్నారు మమ్మల్ని మా మీద నిందలేయడానికని ఒక ప్రచారం. ఇంకో చోటేమో స్కూల్ మీద, ఆ స్కూల్ మూసింది కాబట్టి మన వాళ్ళు ముందుగానే స్కూల్స్ అని మూసేసరికి కూడా సరిపోయింది, కానీ స్కూల్ మీద బాంబింగ్ చేసే ప్రయత్నం అంటే ఏంటి, పసిపిల్లల్ని చంపేయాలనే కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైనా జరిగే అవకాశం ఉందా మళ్ళీ ఈ రాత్రికి, లేదా రేపు తెల్లవారుజామున, వాట్ ఎవర్ వెనెవర్? అవునండి, పాకిస్తాన్ కి సివిలియన్స్ ని కొడుతున్నామా సైనికుల్ని కొడుతున్నామా అనే విచక్షణ లేదు. వాళ్ళు భారతదేశం మీద దాడి చేయాలి, వాళ్ళు మనకి హాని కలిగించాలి అనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎక్కడైతే వాళ్ళు ఆ హెవీ ఆర్టిలరీ అంటే 155 mm గన్స్ తోని ఫైరింగ్ ఓపెన్ చేశారో ఆ ప్రాంతాల్లో ఇవాళ కూడా కొడతారు, మనం కూడా వాళ్ళకి జవాబిస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఇంటర్నేషనల్ బార్డర్ లో వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే భటిండా మిలిటరీ స్టేషన్ మీద ఇది ఆర్మ్డ్ డ్రోన్ ని పంపిస్తే వాళ్ళు దాన్ని కొట్టాలనే కదా వచ్చింది. అవును, వాళ్ళు ఎస్కలేట్ చేశారు కదా. అవును, ఇప్పుడు ఇంతవరకు ఎస్కలేట్ చేసిన వాళ్ళు ఇంకా ఎస్కలేట్ చేయరని నమ్మకం ఏమిటి? మనం వాళ్ళు ఎస్కలేట్ చేసేదాకా ఆగుతామా? ప్రపోర్షనాలిటీ కోసం మంచి బాలుడిలాగా మనం ప్రవర్తిస్తామా, లేక వాళ్ళ దగ్గర ఉన్న మందగుడ్డు సామ్రాన్ని వాళ్ళ కేపబిలిటీ టు వేజ్ ఎ వార్ దాన్ని నాశనం చేస్తామా? ఆ క్షమత మన దగ్గర ఉంది. ఎప్పుడు వాడాలి అనేది అది భారత ప్రధానికి
చీఫ్స్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NSA వీళ్ళందరూ ఆలోచించుకొని చెప్పాలి. వాళ్ళు కనుసైగ చేస్తే చాలు వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ వార్ వేజింగ్ కేపబిలిటీని ధ్వంసం చేసేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ అది ఎస్కలేట్ చేయడం ఎంతవరకు సబబు అనేది మన మీద కూడా ఒత్తిడి ఉంది. ప్రతిసారి మన భారత విదేశాంగ మంత్రి అందరితోని, అన్ని దేశాలతోని మాట్లాడుతున్నారు, మేము చేసింది ఇంతే, వాళ్ళు వెనక్కి తగ్గితే ఇది ఇతడితోని ఆపచ్చు అని. మేము మాట్లాడడానికి సిద్ధం అనలేదు, ఎందుకంటే వాళ్ళు టెర్రరిజం ని ఆపేదాకా మేము మాట్లాడడం అనేసాం అంతే. అంతే కదా, మన అల్టిమేట్ గోల్ టెర్రరిజం అనేది ఇక ఉండొద్దు. ఆ ముగ్గురు నలుగురు వాళ్ళు ఉన్నారు కదా, మసూద్ అజర్, ఇంకా ముగ్గురు, జైషే మహమ్మద్ చీఫ్, లష్కర్ ఇ తైబా చీఫ్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్, వీళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళని మాకు అప్పగించండి. మా ఉగ్రవాదం అనేది మనం ఒక లిస్ట్ ఇచ్చాం. మన భారత ప్రధాని వాజ్పేయి గారు ఉన్నప్పుడు అవును మనం లిస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇచ్చాం, వాళ్ళని అప్పగించండి అని. అవును, వాళ్ళు అప్పగించలేదు, వాళ్ళకి మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అవును, మొన్న దాంట్లో వాడు మసూద్ అజర్ పోవాల్సింది, వాడిని ఎక్కడికి తీసుకెళ్లారో వాడిని దాచేశాడు, వాడి మీద దాడి తగలకుండా. వాళ్ళ తమ్ముడు పోయినా కూడా వాడు జనానికి రాలేదు. అవును, అట్లా వాళ్ళకి మిలిటరీ జనరల్స్ కంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఈ టెర్రరిస్ట్ కి. మనకు కావాల్సింది మన యుద్ధం అగేన్స్ట్ టెర్రరిజం, ఇంటర్నేషనల్ టెర్రరిజం. దీంట్లో అన్ని దేశాలు మనతో పాటు ఉన్నాయి, మనకి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ రెండు రకాల ఫైట్ చేయాలి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం అండి, ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ కనపడుతున్నాయి మనకి. రవిప్రసాద్ గారు, ఒకటి అక్కడున్న పొలిటికల్ సినారియో, పాకిస్తాన్ లో ఉన్న పొలిటికల్ సినారియో. మేము నిన్న కూడా చర్చించాం, పుల్లారావు గారు, నేను, కల్నల్ వివి రావు గారు, మేము మాట్లాడుకుంది ఏంటంటే, ముందు అక్కడ పాకిస్తాన్ పాలకులకి ఒక ఫేస్ సేవింగ్ కావాలి. త్వరలో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, పొలిటికల్ ఇది కూడా ఉంది కాబట్టి ఒక ఫేస్ సేవింగ్ కావాలి. అందుకని ఏదో ఒకటి చేసి మళ్ళీ అధికారాలు కాపాడుకోవడమో, ఏదో వాళ్ళ వాళ్ళ ఏదో చేసుకోవాలి. అందుకని ఫేస్ సేవింగ్ కోసం ఇది కంటిన్యూ చేస్తారనేది ఒక అంచనా. రెండవది, హార్డ్ కోర్ టెర్రరిస్ట్ 30,000 మంది సుశిక్షితులైన ఉగ్రవాదులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు. ఏది మన దేశం మీద ప్రయోగించడం కోసం తయారు చేసిన 30,000 మంది ఉగ్రవాదులు ఉన్నారనేది ఒక అంచనా ఉంది. ఇప్పుడు యుద్ధం ఆపినా, లేకపోతే వాళ్ళు నోరు మూసుకుని కూర్చున్నా, ఈ 30,000 మంది పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడే ప్రమాదం ఉంది. సో ఈ రెండు ప్రమాదాల నుంచి బయటపడడం కోసం ఇది కంటిన్యూ చేస్తారనే ఒక అంచనా కూడా లేకపోలేదు. సో దీని మీద మీ అంచనా, మీ ప్రిడిక్షన్ ఏంటి రవిప్రసాద్ గారు? ఏమండి, అసలు ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది. అవును, కానీ పాకిస్తాన్ ఆర్మీకి దేశం ఉంది. అంటే ఆ ఆర్మీ దేశాన్ని ఆడుకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళు ఎవరిని కుర్చీలో కూర్చోబెట్టాలి, ఎవరిని కుర్చీలో దింపాలి, ఏ ప్రభుత్వం రావాలి, అదన్నీ వాళ్ళే చూసుకుంటారు. దానికి ఏంటంటే కనుక వాళ్ళు మన భారతదేశాన్ని శత్రుత్వాన్ని వాళ్ళు నెపంగా పెట్టుకుని వాళ్ళ ఒక ప్రాముఖ్యత పెంచుకుంటున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళు కింద ఉన్నట్టు కానీ, లేకపోతే వాళ్ళ తోక ముడిచినట్టు కానీ చూపించడానికి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏదో ఒక విజిబిలిటీ ఏదో ఒకటి చెయ్యాలి తప్పనిసరిగా. కానీ మీరు అన్నట్టుగా 30,000 మంది ఇక్కడ టెర్రరిస్టులు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఏదో చేయాలి అంటే కనుక ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇంకో టెర్రరిస్ట్ యాక్షన్ మన దేశంలో ఉంటుందని అనుకోను నేను ఇప్పుడు ఇంత తొందరగా. ఎందుకంటే కనుక ఇప్పుడు కనుక చేస్తే పాకిస్తాన్ అసలు ఏదో కాస్తో కూస్తో కొంచెం ఏదో ఒక దేశం 2 దేశాలు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు చూసారా, అది కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మన దేశంలోకి ఏదో టెర్రరిస్ట్ యాక్షన్ చేస్తారని చెప్పి బహుశా నేను అనుకోను. కానీ వాళ్ళు భస్మాస్త్ర హస్తంలాగా వాళ్ళు దేశంలో ఉండి వాళ్ళకి ఏమైనా ఎసరు పెడతారా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు తాలిబాన్ని వాళ్ళు బాగా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని మేపి వాళ్ళని చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళే తిరగబడ్డారు వీళ్ళ మీద. అవును, కాబట్టి అది ముందు 30,000 మంది ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనేది తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే కనుక నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈ 1-2 రాత్రుల లోపల ఏమవుతుంది అంటే కనుక మన జమ్మూ కాశ్మీర్ లో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైరింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ మామూలు అయిపోయింది. అది వాళ్ళు ఎలా ఫైరింగ్ చేసుకుంటే ఉంటారని చెప్పేసి అంతర్జాతీయంగా ఒక ఒత్తిడి కూడా రాదు. అండ్ వీళ్ళు వాళ్ళ
మోరల్ అసెండెన్సీ ఒక దేశం మీద ఇంకో దేశంలో చూపించుకుంటూ ఉంటారు. కానీ ఇంటర్నేషనల్ బోర్డర్ మీద బహుశా ఈ IMF లోన్ శాంక్షన్ అయ్యేదాకా వీళ్ళు ఏమి చేయరు. కానీ మీకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది పాకిస్తాన్ ఇంకా వాళ్ళ అసలైన అస్త్రాలని కానీ మిసైల్స్ కానీ వెపనరీ కానీ ఇంకా వాళ్ళు వాడలేదు. వాళ్ళు ఇంకా దాన్ని బయటికి తీసుకురాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ స్పోక్స్ పర్సన్ అడిగితే కనుక వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక మా టైమ్ ఆఫ్ చూసింగ్ ప్లేస్ ఆఫ్ చూసింగ్ లో మేము భారతదేశానికి మేము బదులు ఇస్తాము అని చెప్తున్నారు. అది ఒక ఫేస్ సేవింగ్ లాగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అది ఎప్పుడు చేస్తారో అని మనకు తెలియదు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. దట్ ఈస్ ఫర్ ఎవర్ కదా, అది ఎప్పటికీ ఉండాల్సింది. అప్రమత్తత అనేది పాకిస్తాన్ అనేది అక్కడ ఉన్నంత కాలం మనం అప్రమత్తతగా ఉండాలి. అందుకని అది లేకుండా చేస్తే పోద్ది అనేది ఒక అంచనా, ఒక ఆలోచన. అట్లీస్ట్ పాకిస్తాన్ సంగతి ఎలా ఉన్నా ఆ POK అనే దాన్ని, ఆ POK పదం లేకుండా అది ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ లాగా మందే కాశ్మీర్ అని అలా అన్నా చేసుకుంటే ఈ సమస్య ఉండదేమో అని కదా ఆలోచన. ఇది POKలోకి మనం వెళ్ళి POK మనం కలుపుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఆ ఎస్కలేషన్ చాలా దూరం వెళ్ళిపోతుందండి. అవును. కానీ అంత దూరం అసలు మనం అంటే దేశం తీసుకెళ్తుందా ఆలోచించాలి. ఎందుకంటే మోదీ గారు మనకి ఒక అమృత కాలం అని చెప్పేసి ఒక కాల్ ఇచ్చారు. 2047 దాకా మన 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, టెక్నికల్ గా మనం చాలా ముందుకు వెళ్ళాలి, మన GDP అది బాగా పెరగాలి అని చెప్పేసి ఆయనకు ఒక విశ్వగురు కింద మన దేశం రావాలి అని చెప్పేసి. ఈ టైంలో మనం ఎక్కువ యుద్ధాల్లోనూ లేకపోతే కనుక ఇలాంటి వాటిల్లో పెట్టుకోవడం అనేది కాదు. కానీ మన పాకిస్తాన్ కనుక టెర్రరిజం నుంచి దూరం చేసి వాళ్ళు మన కేసు చూడకుండా. కానీ అంటే ఇక్కడ ఒక అంశం మనం మాట్లాడాలేమో, నిజానికి యుద్ధం కోసం యుద్ధం కాదు కదా ఇప్పుడు చేస్తున్నది, శాంతి కోసం యుద్ధం. మన 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 ప్రజల్ని, మన భూభాగాన్ని, మన భరతమాతను కాపాడడం కోసం చేస్తున్న యుద్ధం ఇది. శాంతి కోసం చేస్తున్న యుద్ధం, శాంతి స్థాపన కోసం చేస్తున్న యుద్ధం. కాబట్టి ఇది ఆ యాంగిల్ ఆలోచించే. ఎనీవే ఒక్క నిమిషం సార్, శ్రీనివాసరావు గారు మీరు ఇందాకేదో చెబుతున్నారు, నేను ఆపాను. ఏం చెప్పండి శ్రీనివాసరావు గారు. ఇది మీరు జనరల్ గారు అన్నట్టు 30,000 మంది టెర్రరిస్ట్, ఎంతమంది టెర్రరిస్ట్ అన్నా ఉండండి, కన్వెన్షనల్ వార్ లో మన సుపీరియారిటీ చాలా ఎక్కువ ఉంది. మన దగ్గర ఉన్న బలగం కానివ్వండి, అస్త్రశస్త్రాలు కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, వాళ్ళకంటే చాలా ఎక్కువ. దాంతో వాళ్ళు ఫేస్ చేయలేరు. అందుకనే వాళ్ళు డిస్ట్రాయ్ ఇండియా బై 1000 cuts అని చెప్పి ఈ ప్రాక్సీ వారు ఈ వీళ్ళని టెర్రరిస్ట్ ని పంపించడం, ట్రైనింగ్ చేయడం చేస్తూ వచ్చారు. ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళు తెలుసుకోనిది ఇప్పుడు మనం ఈ వార్ లో తెలుసుకుంటారా? వాళ్ళు అది కూడా వాళ్ళ ఆయుధమే, అంతే టెర్రరిస్ట్ కూడా వాళ్ళ ఆయుధమే, దాన్ని వాడడం కూడా వాళ్ళ స్టేట్ పాలసీ. రైట్. అటువంటప్పుడు వీళ్ళు వాళ్ళని వాడుకుంటారు. నిన్న రాత్రి సాంబార్లో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ట్రై చేశారు, దాన్ని మన BSF తిప్పికొట్టింది. ఇటువంటి చర్యలు వాళ్ళు ఇంకా తీసుకోవచ్చు. మన హింటర్లాండ్ లో, మన భూభాగంలో అలజడులు సృష్టించవచ్చు. ఇవి వాళ్ళ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేయొచ్చు. ఇది యుద్ధం డైరెక్ట్ గా ఎస్కలేట్ చేయాలి అనేది లేదు, ఎన్నో అంచెలంచెలుగా వెళ్తుంది. ఆ అంచెల్లో ఒక భాగం ఇండియాలోనే, మన భూభాగంలోనే వాళ్ళు ఈ వీళ్ళ స్లీపర్ సెల్స్ ద్వారా కానీ, లేక వీళ్ళ టెర్రరిస్ట్ ద్వారా కానీ, వీళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళని కానీ ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇక్కడే అల్లకల్లోలం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. రైట్. ఒక్క నిమిషం అంతటా మనం రెడీనెస్ చేసాం. ఒక్క నిమిషం సార్. తర్వాత పుల్లారావు గారు, ఈ మన జనరల్ గా రోజువారీ దైనందిన జీవనంలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఇది కంటిన్యూ అయితే ఇంకొక రోజు, 2 రోజులు, 3 రోజులు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మీరు, ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది? ఒకటి, భారతదేశంలో కొంచెం ఇంపేషన్స్ వస్తుంది. ఏంటి ఇంకా ఏం చేయలేదు, చేసి పారేయాలి, అది తప్పు. మనకున్న బెస్ట్ వెపన్ ఏంటంటే టైం, సమయం. మనం ఇప్పుడు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు సహించామనుకో, 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు సహించాలి. చైనా, పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ 80 సంవత్సరాలు అయిపోయింది కదా వీకే గారు వాళ్ళతో యుద్ధం.
ఇంకో 80 సంవత్సరాలు అంటే పెద్ద లెక్క కాదు. మనం అది ప్రజలు నేర్చుకునేది ఏంటంటే Big break. మనం ఎక్కువగా ఒత్తిడి చేసేస్తే వాళ్ళు Big చేస్తారు. break. ఐడియాలు మారిపోయింది బ్రేకింగ్ వస్తుంది పుల్లారావు గారు, మనకి ఇప్పుడు బ్రేకింగ్ వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతోంది. యూరీ సెక్టర్ లో పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు తెగబడుతోంది. అదేంటి అనేది ఒకసారి మనం బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. రైట్, చూస్తున్నారు కదా పుల్లారావు గారు అండ్ శ్రీనివాసరావు గారు, రవిప్రసాద్ గారు, మనం డిబేట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడే అక్కడ మొదలైంది, మళ్ళీ యూరియా సెక్టర్ లో కాల్పులకు తెగబడుతుంది. మన వాళ్ళు చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యూరియాలో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించారు, అలాగే కార్గిల్లో కూడా పూర్తి స్థాయి బ్లాక్అవుట్ ప్రకటించారు. సో ఇప్పుడు మనం చర్చలో మనం అనుకున్నట్టుగానే ఈ చీకటి పడుతున్న కొద్దీ పిశాచగణాలు లేస్తాయని అనుకున్నట్టుగానే పిశాచగణాలు లేచాయి. దీని మీద శ్రీనివాసరావు గారు, జరుగుతున్న ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ మీద మీ క్విక్ రియాక్షన్ చెప్తారా శ్రీనివాసరావు గారు? ఇది ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే ఈ కార్గిల్ నుంచి ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద వాళ్ళు ఫైరింగ్ చేయడం అనేది వాళ్ళు మామూలే. ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేషన్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చేసేవాళ్ళు. మనం రెస్ట్రెయింట్ గా ఉండి దానికి మటుకు మనం సమాధానం ఇచ్చేవాళ్ళం. మనం ఒకవేళ ఫ్రీ హ్యాండ్ తీసుకొని మన అన్ని వెపన్ సిస్టమ్స్ ఓపెన్ చేస్తే ఆ ఎల్ఓసి అవతల ఏ అయితే బలగాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయొచ్చు. ఇది చెయ్యొచ్చా లేదా, చేస్తామా లేదా అనేది స్ట్రాటజీలో ఒక ప్లాన్ లో ఒక భాగంగా వెళ్తున్నాం. ఇప్పటి వరకు మనం రెస్ట్రైన్డ్ ఓపికతోని వ్యవహరిస్తున్నాం. ఆ ఓపిక ఎప్పుడు నశిస్తుంది? మన ప్రధానమంత్రికి కానీ మన రక్షణ దళాల చీఫ్స్ కి కానీ ఎప్పుడు సరైన సమయం మనం ఎటువంటి చర్య తీసుకోవడానికి అనేది. మనం కూడా ఎస్కలేట్ చేయొచ్చు, కానీ మనం ఎస్కలేట్ చేయట్లేదు. ఆ ఆపర్చునిటీ, ఆ ఛాన్స్ మన దగ్గర ఉంది. కానీ మనం రెస్పాన్సిబుల్ స్టేట్ గా, శాంతి భద్రతలు కోరుకునే వాళ్ళుగా మనం ఊరికే వాళ్ళు ఎంత చేశారో ప్రపోర్షనల్ గా మనం రియాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడే వచ్చిన ఈ బ్రేకింగ్ ఇది చాలా కంటిన్యూటీగా కనబడుతోంది. నిన్న రాత్రి దానికి ఇది కంటిన్యూషన్ లాగా ఎస్కలేషన్, థర్డ్ ఎస్కలేషన్ గా కనబడుతోంది మనకి. సో ఇప్పుడు వస్తున్న దాన్ని మనం ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ ఏంటి అనే దాని మీద కూడా మనం మాట్లాడుతున్న టైంలోనే ఇది వచ్చింది కాబట్టి ఇది ఎలా ఉండబోతోంది, దీనికి మన వాళ్ళ కౌంటర్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం. ఒక రెండో రాత్రి వరుసగా పాకిస్తాన్ తెగబడుతోంది. నిన్న జరిగిన దాడులు మనం సమర్థవంతంగా తిప్పికొట్టిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ మళ్ళీ ఈ రాత్రి అలా చీకటి పడుతుందో లేదో మళ్ళీ మొదలుపెట్టడమే తెగబడి జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టర్లో పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతోంది. అలాగే అధికారులు, మన ఆర్మీ యూరియాలో పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఎల్ఓసి వెంబటి కాల్పులు జరుగుతున్నాయి, సమర్థంగా మన బలగాలు తిప్పికొడుతున్నాయి. జైసల్మీర్, పూంచ్, అంబాలా, పంచకులలో ఈ బ్లాక్అవుట్ నడుస్తోంది. అలాగే కార్గిల్లో కూడా పూర్తి స్థాయి బ్లాక్అవుట్ని అమలు చేస్తున్నారు. యూరియాలో షెల్స్తో దాడి చేస్తోంది పాకిస్తాన్. సామాన్య పౌరులే ఇక్కడ మళ్ళీ మనం అదే జరుగుతోంది. మనమేమో ఉగ్రవాదులు టార్గెట్గా మనం మాట్లాడుతుంటే మన ఆర్మీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం సామాన్య పౌరులు, సామాన్య జనావాసాలు,
అమాయక ప్రజలు ఎక్కడుంటారో చూసి అక్కడ సెల్స్తో దాడి చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. ఇది ప్రపంచం గమనిస్తోంది. మరోవైపు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం మరొక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఉద్రిక్తతల్ని, యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 15వ తేదీ వరకు ఉత్తర భారతదేశం అలాగే పశ్చిమ భారతదేశంలోని దాదాపు 24 ఎయిర్పోర్ట్లను మూసివేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రాత్రికి ఇంకా కొన్ని కీలక ప్రాంతాల మీద పాకిస్తాన్ ఈ రకమైన దాడులు పెంచే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో రెడీ అయి ఉన్నారు. మన S-400 రెడీగా ఉంది. ఇంకా చాలా చోట్ల మన ఆర్మీ దానికి సంబంధించిన రిటాలియేషన్ కూడా రెడీగా ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉంది. అన్ని చోట్ల ఎక్కడా కూడా ఒక్క డ్రోన్ కానీ ఒక జెట్ ఫైటర్ని కానీ కింద దిగనిచ్చే పరిస్థితి లేదు. రాత్రిలాగానే ఇంకా అంతకంటే ఎక్కువ ఎఫిషియన్సీతో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయినట్టుగా కనబడుతోంది. దీని మీద ఒకసారి పుల్లారావు గారు, రెండో రాత్రి వరుసగా జరుగుతున్న ఈ దాడిని మీరు ఎలా అంచనా వేస్తున్నారు? ఒకటి ఇది మనం అనుకున్నట్టుగా ఇది అప్పుడే పాకిస్తాన్ తగ్గదు. ఎందుకంటే ఈ అన్నిటి మధ్యన కూడా ఇంకొక మోటివ్ ఉన్నది. నరేంద్ర మోడీ ఇమేజ్ ని కూడా ఇంపాక్ట్ చేయాలని మర్చిపోవద్దు. వాళ్ళ ఫియర్ ఏంటంటే మోడీ స్ట్రాంగ్ మ్యాన్, అతను చాలా చేంజెస్ తీసుకొచ్చాడు అని ఉన్నది. అది కూడా ఇమేజ్ కూడా డ్యామేజ్ చేద్దాం. తర్వాత మనం వాళ్ళు చాలా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ డిప్లొమాట్స్ లో, వాళ్ళ డిఫెన్స్ లో స్ట్రాటజీస్ ఉన్నారు, వరల్డ్ లెవెల్ స్ట్రాటజీస్ ఉన్నారు. మీరు ఎక్కడికి చూసినా మీరు చూస్తున్నారు కదా, ఎంతో మంది పాకిస్తానీస్ ఇంగ్లాండ్ లో ప్రధానమంత్రి స్కాట్లాండ్ కూడా పాకిస్తానీ ఉన్నాడు. ఎన్నో చోట్ల ఉన్నారు. వాళ్ళు అన్ని చోట్లకి పాకారు. తక్కువ నెంబర్ అవ్వచ్చు మనతో. వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ బ్యాంక్ ఉన్నది. మనం వాళ్ళు చేసేదంతా ఒక సిస్టమేట్ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. మనం ఆఖరికి సాధిస్తాం. కానీ ఇదంత సింపుల్ గా ఏదో అయిపోయేది కాదు. అనుకున్న ఫార్ములా మనం అనుకున్నది మనం చేస్తాం. వాళ్ళు మనం అనుకున్నది ఎందుకు చేస్తారు? అది కూడా మనం ఇది ఒక కొంచెం ప్రాబ్లమాటిక్ గా అవుతుందా అది మాత్రం చూడాలి. రైట్. ఇప్పుడున్న కరెంట్ పొజిషన్ మీద, వస్తున్న బ్రేకింగ్స్ మీద, లేటెస్ట్ సిచ్యువేషన్ మీద మా ఢిల్లీ రిపోర్టర్ సతీష్ లైవ్ లో ఉన్న సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ మీద కేంద్ర ప్రభుత్వం యొక్క రియాక్షన్ కానీ ఆర్మీ రియాక్షన్స్ కానీ ఏమైనా తెలుస్తున్నాయా? ఎక్కడెక్కడ కాల్పులు జరుగుతున్నాయి? పాకిస్తాన్ తెగబడుతున్న పరిస్థితి ఎలా ఉంది? వీకే గారు, బార్డర్ లో నెలకొన్న విపత్కర పరిస్థితులు కూడా తాజాగా చూస్తున్నాం. రాజస్థాన్ లోని జైసల్మేర్, పంజాబ్ లోని ఫిరోజ్పూర్, హర్యానాలోని పంచకులలో మొత్తం బ్లాక్అవుట్ ప్రకటించారు. నిన్న అర్ధరాత్రి అంతా కూడా రాజస్థాన్ కావచ్చు, ఉరి కావచ్చు, ఉదంపూర్ లో అయితే అనేక ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించిన కొద్దిసేపటికే కూడా పూర్తిగా కూడా అటు పాకిస్తాన్ ఆర్మీ మొత్తం 36 చోట్ల టార్గెట్ గా 400 డ్రోన్లను సైతం కూడా భారత్ వైపు కూడా మళ్లించిన సందర్భంలో S-400 తోని దాదాపు ఆ ఘటన అంతా కూడా తిప్పికొట్టారు. ఈ రోజు ప్రధానంగా సాయంత్రానికి సంబంధించి ప్రధాని మోదీతో కూడా ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి త్రివిధ దళాలు కూడా హాజరై త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులంతా కూడా సమావేశం నిర్వహించారు. ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ప్రేరేపిస్తున్నా, మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఏ విధంగా భారత్ ను టార్గెట్ గా చేస్తున్నా, ప్రధానంగా గత 4 రోజులను చూస్తే కాక సామాన్య పౌరుల లక్ష్యంగా కూడా అత్యంత పాశవికంగా కూడా పాకిస్తాన్ ఆర్మీ వ్యవహరిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఊరి కావచ్చు, పూంచ్ సెక్టార్ లో మాత్రం ఇక్కడ మనం మాట్లాడవలసింది సతీష్, రెండో రోజు కూడా పాకిస్తాన్ ఈ అటాక్స్ ని ఈ షెల్లింగ్ ని కంటిన్యూ చేస్తుందని మన ప్రభుత్వం ప్రెడిక్ట్ చేసిందా? ఒకటి, దానికి సంబంధించి ఎలాంటి రిటాలియేషన్ ఉంది, ఎంతవరకు యాక్టివేట్ అయి ఉంది మన సిస్టమ్ మొత్తం అనే దాని మీద ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వికే గారు, ఈ రోజు జరిగిన దానికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఇదే అంశాన్ని చెప్పింది. ఖచ్చితంగా భారత్ పౌరుల పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు కూడా సాయశక్తులు కూడా అటు సాయుధ దళాలు కూడా ఫైట్ చేస్తున్న అంశాన్ని కూడా చెప్పింది. ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ చెప్తున్నా. ఉదయం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే కాక ప్రధాని మోదీ సైతం కూడా ఇదే అంశాలపైన కూడా సుదీర్ఘంగా సాయంత్రం కూడా ఈరోజు త్రివిధ దళాలతోని సమావేశం నిర్వహించారు. ఏ క్షణం ఏం జరిగినా కానీ పూర్తిగా భద్రతకు సంబంధించి, ఆర్మీకి సంబంధించి పూర్తి రైట్స్ ఇచ్చారు. వారికి అన్ని వేళల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆర్మీ ఇకపైన ఈ అర్ధరాత్రి జరగబోయే నిర్ణయాల పట్ల కూడా ఎలా ఉండబోతుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ ఇప్పటికే రాజస్థాన్ కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా కొంత మరోసారి కూడా డ్రోన్లతో సిద్ధమైన నేపథ్యంలో ఈ అర్ధరాత్రికి కూడా భారత్ భారీ ఆపరేషన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా. ఈ రోజు జరిగిన
సమావేశంలో కూడా ఇదే అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది వికే గారు. అయితే ఇందాక మనకి విక్రమ్ మిస్త్రీ గారు కానీ లేకపోతే ఖురేషీ అండ్ వేమ్కా సింగ్ వీళ్ళు చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో 300 నుంచి 400 డ్రోన్లని రాత్రి వాడింది పాకిస్తాన్ అని చెప్పారు కదా. ఈ రోజు ఎలాంటి అటాక్స్ ఉండే అవకాశం ఉంది? డ్రోన్స్ తో పాటు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇవి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఫైటర్స్ కానీ జెట్ ఫైటర్స్ కానీ ఇట్లాంటివి ఫైర్ ఫైటర్స్ కానీ? ఎస్వికే గారు 36 ప్రదేశాల్లో చొరబాటుకు ప్రయత్నించారు. దాదాపు 400 డ్రోన్లను వినియోగించారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఈ రోజు కూడా అలాంటి స్థాయిలోనే ఒకవేళ దాడికి మరోసారి ప్రయత్నం చేస్తే పౌరుల్ని అడ్డం పెట్టుకుని ప్రధానంగా మనపైన దాడికి కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా భారీ డ్రోన్లతో మరోసారి కూడా భారత్ లో ఉన్న ప్రధానంగా ఆర్మీ బేస్ క్యాంపుల లక్ష్యంగా ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు చేసే అవకాశం ఉంది. ఆర్మీ అధికారులు కూడా అలర్ట్ ఉండాలనేది కూడా ప్రధానంగా ఈ రోజు జరిగిన సమావేశం సందర్భంగా అదే అంశాన్ని చెప్పారు. త్రివిధ దళాలు వాటన్నిటి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి చర్యనైనా కానీ కొట్టేందుకు కూడా చాలా క్యాన్వర్స్ ఉన్నామనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ప్రధానంగా ఈ రోజు అర్ధరాత్రికి ఏం జరగబోతుందనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఓవైపు బార్డర్ లో మాత్రం కొంత టెన్షన్ ఉన్నప్పుడు కూడా భారత సైనికులు ప్రధానంగా చాకచక్యంగా ఈ అంశాలన్నింటిలో కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి కాసేపట్లో దీనిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే ఉరి లాంటి ప్లేస్లలో మాత్రం పెద్ద ఎత్తున కూడా షెల్లింగ్ జరుపుతూ కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో వాటిని తిప్పుకొడుతూ కూడా భారత సైన్యం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం జమ్మూ, జైసల్మీర్, యూరి అండ్ పూంచ్, అంబాలా, పంచకుల వీటిపైన ఈ అటాక్ షెల్లింగ్ జరుగుతున్నట్టుగా మనకి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్స్ ఉన్నాయి. రాత్రి కూడా ఫస్ట్ లో వచ్చిన రిపోర్ట్స్ 6 చోట్ల మాత్రమే అనుకున్నాం, కానీ తర్వాత పెరుగుతూ 4 రాష్ట్రాలకు విస్తరించాయి. సో ఈ రాత్రికి కూడా ఎంతవరకు వాటి ఎక్స్టెన్షన్ ఉండే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా రాజస్థాన్ ప్రస్తుతానికి జైసల్మేర్ లో కూడా నిన్న ఏ విధంగా అయితే పూర్తిగా బ్లాక్అవుట్ చేశారో ఈ రోజు కూడా రెండో రోజు అదే పరిస్థితి నెలకొంది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. మరోవైపు హర్యానాలో పంచకులలో సైతం కూడా అదే బ్లాక్ ను సైతం కూడా మరోసారి ప్రకటించారు. జమ్మూకు సంబంధించిన విషయంలో మాత్రం పూంచ్ లో కొంత అక్కడ కూడా సెక్టర్ లో అదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఉదంపూర్ కావచ్చు, నౌషేరా సెక్టర్ కావచ్చు, అనంతనాగ్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బార్డర్లు. ఈ బార్డర్ లో కూడా కొంత భారత్ కు నష్టం చేసే విధంగా కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కొంత ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ భారత సైనికులు మాత్రం ఈ అంశంలో పకడ్బందీగా ఉన్నాం. S-400 ని పెట్టి దాదాపు 600 కిలోమీటర్ల నుంచి వీటన్నిటిని కూడా గమనిస్తున్న నేపథ్యంలో డ్రోన్స్ కానీ షెల్స్ కానీ ఉపయోగిస్తే మాత్రం డ్రోన్ ను నిర్వీర్యం చేయడం చాలా ఈజీ. కానీ షెల్స్ కు సంబంధించిన అంశంలో మాత్రం బార్డర్ పక్కన ఉన్న పౌరుల లక్ష్యంగా దాడి చేస్తున్న నేపథ్యంలో దాదాపు 5-6 రాష్ట్రాలకు సంబంధించి అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లదాఖ్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు పంజాబ్ కి సంబంధించిన ప్లేసెస్ కావచ్చు, మరోవైపు కాశ్మీర్ కి సంబంధించిన ప్లేసులు కావచ్చు, తాజాగా హర్యానాకి సంబంధించిన ప్లేసులు కావచ్చు, మొత్తం 4 రాష్ట్రాలతో పాటు మరో 2-3 రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించేందుకు కూడా పాకిస్తాన్ ట్రై చేస్తుంది. అక్రమంగా కూడా చొరబాటు చేసేందుకు 7 ఉగ్రవాదులు ప్రయత్నం చేసినప్పుడు కూడా వారందరినీ కూడా నిన్న భారత ఆర్మీ మట్టుబెట్టిన సంగతి కూడా మనం చూసాం. ఈ రోజు కూడా అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం తిరిగి తిప్పికొట్టడంతో కాకుండా ఏకంగా లాహోర్ లో డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా భారత్ నిన్న వాటన్నిటిని కూడా మట్టుబెట్టిందో అలాంటి పరిస్థితులు పాకిస్తాన్ ఎదుర్కొంటుందని కూడా భారత్ తాజాగా ప్రకటిస్తున్న నేపథ్యంలో సతీష్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ తీసుకుంటాను నేను. ఎక్కువ అప్డేట్స్ ఇవ్వడానికి కోసం, ఎక్కువ సమాచారం ఇవ్వడం కోసం ట్రై చేయండి. తర్వాత రవిప్రసాద్ గారు, ఇక్కడ ఒకవైపు ప్రధానమంత్రి నివాసంలో చాలా కీలకమైన సమావేశం జరుగుతోంది. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూటీ మీద, తర్వాత సరిహద్దు భద్రత మీద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సలహాదారు అజిత్ దోవల్ అండ్ త్రివిధ దళాల అధిపతులు వీళ్ళందరితో చాలా కీలకమైన మీరు విజువల్స్ చూడొచ్చు. అవి ఇప్పుడు లేటెస్ట్ విజువల్స్ అవి ప్రధాని నివాసంలో ప్రధానితో అధికారులు వీళ్ళ సమావేశం మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఒకవైపు అది జరుగుతుండగానే రెండో రోజు రాత్రి అంత గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా, ఒక్క డ్రోన్ కూడా నేల మీదకి రానివ్వకుండా చూసిన తర్వాత కూడా, ఒక్క కుక్కను కూడా చొరబాటు రాకుండా ఆపిన తర్వాత కూడా మళ్ళీ బరి తెగించింది పాకిస్తాన్. ఇప్పటికీ మనకు 6 ప్లేసులు మనకి వస్తున్నాయి. 6 ప్లేసులు జమ్మూ, యూరి, జైసల్మీర్, పూంచ్, అంబాలా, పంచకుల. ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ మాత్రమే ఇవి. ఇంకా ఎన్ని చోట్ల చేయబోతుంది అనేది ఇంకా మనకు రావాల్సి ఉంది రిపోర్ట్స్. సో వీటిని మీరు ఎలా అంచనా వేస్తున్నారు? కాశ్మీర్ మన సరిహద్దు రాష్ట్రాలపైన పాకిస్తాన్ వరుసగా రెండో రాత్రి చేయబోతున్న అటాక్స్ మీద.
అంటే ఇదివరకే మనం డిస్కస్ చేసాము, మనం లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. దాని మీద వాళ్ళ ఫైరింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇంత ముందే మనం అసెస్మెంట్ ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఫైరింగ్ జరుగుతోంది. దానికి తిరిగి జవాబు ఇవ్వడానికి మన క్షమత చాలా ఉంది. మన దగ్గర మన ఆర్టిలరీ కానీ లేదా తక్కిన వెపన్ సిస్టమ్స్ కానీ వాడికి తిరిగి కొట్టే క్షమత మనకి చాలా ఉంది. ఇది బహుశా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మీరు ఇదివరకు అన్నట్టుగా మన పిఓకేలో ఏమైనా చర్య తీసుకుంటామేమో, మన చొరబడి వెళ్తామేమో, లేకపోతే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ పోస్టుల మీద ఏదో చిన్న సైజ్ మళ్ళీ ఓ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందేమో, వాళ్ళ పోస్టులు ఆక్యుపై చేసుకుంటామేమో అని ఒక భయంతో కానీ ఒక ఇన్సెక్యూరిటీతో కానీ వీళ్ళు ఇలా ఫైరింగ్ చేస్తూ ఉండొచ్చు. కానీ దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు ఏముంటుంది, ఈ కాశ్మీర్ అంతా మాది, వీరంతా మా వాళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనం లోకానికి చెప్పాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఎవరైతే వాళ్ళు మా వాళ్ళు లేకపోతే వీళ్ళు మాతోటైనా ఉంటారు, రేపొద్దున ఒకవేళ వీళ్ళు కనుక మీరు సెల్ఫ్ డిటర్మినేషన్ టెస్ట్ పెడితే కానీ వీళ్ళంతా మాతోటే ఉంటారు అని చెప్పి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. అలాంటి వాళ్ళ కాశ్మీర్ నాగరికుల్ని పాకిస్తాన్ ఏ విధంగా చిత్రహింసలు పెడుతోంది, ఏ విధంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని గాయాలు కానీ లేకపోతే వాళ్ళని క్యాజువాలిటీస్ కానీ లేకపోతే కొంతమంది పాపం ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ ఇళ్ళు కానీ వాళ్ళ స్కూళ్ళు కానీ వాళ్ళ ఇవన్నీ గురుద్వారాలు కానీ ఎలా ధ్వంసం చేస్తోంది అని చెప్పేసి అందరికీ చూపించాలి. ఈ కాశ్మీర్లో వాళ్ళకి తప్పనిసరిగా మనం చెప్పాలి, పాకిస్తాన్ మీకు ఎంత దుర్దశ తీసుకొస్తోంది మీరు, కాబట్టి పాకిస్తాన్కి మీకు ఏమీ సింపతి లేదు, వాళ్ళు ఊరికే పబ్బం గడుపుకోవడం కోసమని చెప్పేసి, కానీ మీకు మీతోటి ఏమీ లాభం లేదని చెప్పి వాళ్ళు చెప్పాలి, లోకానికి చెప్పాలి. సో ఈ పరిస్థితికి మనం కొంచెం అడ్వాంటేజ్ గా మార్చుకుని మనం ఈ లోకాన్ని అంతా చెప్పితే కనుక బాగుంటుంది. ఇప్పుడు మనం అనుకుని ఈ డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీని నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతోంది, పాకిస్తాన్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకుంటూనే ఉన్నాం. ఈ రాత్రి ఎఫెక్ట్తో వీళ్ళు ఆగుతారా, లేకపోతే రెండో రాత్రి మూడో రాత్రి ఇట్లా కూడా మనం మాట్లాడుకుంటున్నాం 30 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. శ్రీనివాసరావు గారు, మీ అంచనా ఏంటి? ఇప్పటి వరకు మనకు వస్తున్న దీని ప్రకారం 6 చోట్ల మళ్ళీ షెల్లింగ్ జరుగుతోంది, మన వాళ్ళు చాలా చోట్ల బ్లాక్అవుట్ చేసేస్తున్నారు, కంప్లీట్ బ్లాక్అవుట్ చేస్తున్నారు, సమర్థంగా తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా ఈ రాత్రి కూడా అలాగనే 100ల కొద్దీ డ్రోన్స్ ని ప్రయోగించే అవకాశం ఉందనుకుంటున్నారా పాకిస్తాన్? ఏం జరిగే అవకాశం ఉంది? ప్రభుత్వం పక్కన కీలకమైన సమావేశం జరుగుతోంది, ప్రధానితో అజిత్ దోవల్ కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ కానీ ఇంకా త్రివిధ దళాల అధిపతులు కీలకమైన అధికారులతో సమావేశం జరుగుతుంటే ఒక పక్క పాకిస్తాన్ ఈ రకమైన తెగబడింది అంటే మీరేమనుకుంటున్నారు దీని మీద? ఇది ఏదైతే చర్చలు అక్కడ ప్రధానమంత్రితో జరిగాయో అవన్నీ ఒక ప్లాన్ ప్రకారం, మన ప్లాన్ ఇది, దీంట్లో ఒకవేళ ఇదైతే మనం ఇలా చేస్తాము అనేది వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. దీనికి మనం ఏ విధంగా మనం చెప్పాలి, ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అని చెప్పి కూడా చర్చించి ఉంటారు. కానీ ఇక్కడ ఎల్ఓసి మీద ఫైరింగ్ అనేది వాళ్ళు చేసినప్పుడు మనకు ఎల్ఓసి దగ్గర ఉన్న గ్రామాల్లో నష్టం అయితే జరుగుతుంది, మనం కొట్టినా వాళ్ళకి నష్టం జరుగుతుంది. కానీ మనం కొట్టేది వాళ్ళ సైనిక స్థావరాలని, వాళ్ళు కొట్టేది మన స్కూళ్ల మీద, మన ఇది సివిలియన్ పాపులేషన్ మీద కొడుతున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఆ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న గ్రామాలని ఖాళీ చేయించి కొంచెం దూరం వెనక్కి పంపిస్తుంది. అటువంటి చర్యలు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ మీద జరుగుతున్నాయి. ఇవి కూడా అయినా కూడా మన ఆర్టిలరీ 30 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. మనం వాళ్ళందరినీ 30 కిలోమీటర్ల లోపలికి తీసుకురాలేము కదా. వాళ్ళ మోటార్ రేంజ్ నుంచి దూరంగా వాళ్ళని రీలొకేట్ చేయగలం. ఇటువంటి పరిస్థితి ఇంతకు ముందు కూడా 1971 వార్ లో వచ్చింది. వాళ్ళని వెకేట్ చేయడం, వాళ్ళు వెనక్కి రావడం, వాళ్ళని చూసుకోవడం అటువంటిది. ఇప్పుడు కూడా మీరు కొన్ని విజువల్స్ చూసుంటారు, అవి వాళ్ళ ఇళ్ళని బంద్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్ కి వెళ్ళారని. అవును,
అట్లా అవుతుందండి. కాబట్టి మన మీద నష్టం కొద్దిగా జరగచ్చు, ఓకే, దానికి మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. మనం కూడా రిటాలియేట్ చేయాలి. మనం రిటాలియేషన్ ఇంకా ఎక్కువ పెంచాలి. వాళ్ళ సైనిక స్థావరాల్ని, వాళ్ళ ఇది ఎల్ఓసి మీద ఉన్న వాళ్ళ అమ్యునిషన్ డంప్స్ ని, పెట్రోల్ డంప్స్ ని కూడా కొట్టాలి. దీన్ని మనం వాళ్ళు ఎస్కలేట్ చేస్తే మనం ఎస్కలేట్ చేయడానికి రెడీగా ఉండాలి. వాళ్ళకంటే ఎక్కువ బుద్ధి చెప్పాలి మనం. రైట్. పెట్టుకుంటే ఒకవైపు ఎల్ఓసి ఒక నిమిషం అండి, భారతదేశం పెట్టుకుంటే ఎంత కాస్ట్ పే చేయాలో వాళ్ళకి తెలిసి రావాలి. వాళ్ళు ఇంతవరకు చేర్చుకున్న యుద్ధ సామాగ్రి మొత్తం నష్టమైపోతుంది యుద్ధంలో అని వాళ్ళకి తెలిసి రావాలి. దాని తర్వాత మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఎలా వాడుకుంటున్నామో స్ట్రాటజికల్లీ, దాని వల్ల వాళ్ళకి తెలిసి వస్తుంది. దీని నుంచి బయటికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టచ్చు. వాళ్ళు పాకిస్తాన్ ఇంకొక బ్రేకింగ్ కూడా వస్తుంది. సాంబా సెక్టర్ లో కూడా పెద్ద ఎత్తున ఎయిర్ అటాక్ జరిగింది. ఎయిర్ అటాక్ జరుగుతుంటే మన వాళ్ళు దాన్ని డియాక్టివేట్ మొత్తం డిటెక్ట్ చేశారు, దాన్ని కూడా రాకుండా చేశారు. సో ఇట్లా ఒక్కొక్క సెక్టర్ యాడ్ అవుతూ ఉంది ఈ రాత్రికి కూడా. నిన్నట్లాగానే నిన్న కూడా ముందు 4-5 సెక్టర్లు వచ్చాయి, ఆ తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాయి, ఇప్పుడు కూడా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. పుల్లారావు గారు, ఒకవైపు ఎల్ఓసి, ఒకవైపు యూరి, ఒకవైపు కార్గిల్, ఒకవైపు జమ్మూ, ఒకవైపు జైసల్మీర్, ఇట్లా యాడ్ అవుతున్న పరిస్థితుల్లో ఒకవైపు వీటిని ప్రొటెక్ట్ చేస్తూనే గుజరాత్ సరిహద్దుల దగ్గర తీవ్రమైన భద్రతని పెంచింది మన ప్రభుత్వం. గుజరాత్ విషయంలో మీ అంచనా ఏంటి? తప్పకుండా గుజరాత్ అనే వాళ్ళు అటాక్ చేస్తారు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి స్టేట్ అది, అక్కడ అటాక్ చేస్తారు, తప్పదు. ఇది ఏమిటంటే వాళ్ళు ఒక 2 విషయాలు ఉన్నాయి వికే గారు. వాళ్ళు చేసేది మనం ఆప్ చేయలేం కదా, మనం చేసేది మనం చేస్తా పోవాలి. ఒకటి. 2, వాళ్ళ మైండ్ కూడా అర్థం చేసుకుని, వాళ్ళ టెంపర్మెంట్ మైండ్ కూడా అర్థం చేసుకునే వాళ్ళు మన మైండ్ చేసుకుని మనం, నా వ్యూ ఏమిటంటే దీనికి చాలా స్టామినా కావాలి, ఓపిక కావాలి, రెచ్చిపోకూడదు. మనం వాళ్ళు చేశారు, మనం ప్రభుత్వం, నేను అది వరీ అవుతున్నాను, క్విక్ గా ఏమన్నా పెరెంటరీగా యాక్షన్ తీసుకుందామంటారా అని. వాళ్ళతో మెజర్డ్ గా కొలతలేసి మనం చేయాలి. ఇది 1 రోజా 50 రోజుల, అది పేషెన్స్ కావాలి మనకి, చాలా క్లెవర్ గా క్రాఫ్టీగా చేయాలి. గ్యారెంటీగా చేస్తారు. ఇంకా వాళ్ళు ఏదో సిటీస్ కూడా బాంబ్ చేస్తారు. వాళ్ళకి కూడా టెక్నాలజీ ఉన్నది, లేదంటే చైనీస్ టెక్నాలజీ ఒప్పుకోదు, ఉన్నది. మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది రేపు మాపు అవ్వేది కాదు. ఇందాక ఒక మాట చెప్పా, యూరప్, అమెరికా నువ్వు ఆగవాయంటే ఆగుతాం, నువ్వు మధ్యవర్తనంగా రా అంటున్నారు. అది అది కుదరదు కదా. సో ఇవన్నీ వాళ్ళు బాగా థింకింగ్ చేసేది, ఇది ఒకటే ప్రాబ్లం. కానీ మనం సాధించవచ్చు పేషెన్స్ తో. వాళ్ళు కూడా ఇంకా చేసేద్దాం ఈసారి వచ్చినప్పుడు మనం పేషెన్స్ తోనే వాళ్ళు సాధించాలి. పెద్ద దేశం కాబట్టి మనకి ఎక్కువ, మన చేతిలో ఉన్నది మనం చేయాలి కదండి వికే గారు. అందరూ ఏమంటున్నారు, ఏదో స్లీపర్ సెల్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి దాక్కున్నారు, ఆధార్ కార్డు వాడుతున్నారు. ఆధార్ కార్డు మన చేతిలో ఉన్నాయి కదా, అన్ని కొత్త కార్డ్స్ ఇవ్వచ్చు కదా, కొత్త కండిషన్స్ పెట్టొచ్చు కదా, అది చాలు సరిపడుతుంది. నువ్వు ఉంటే ఉండిపోతే పో, నువ్వు మా సిటిజన్ కాదు, నీకేం ఇచ్చేది లేదు అని మొదలు పెట్టొచ్చు కదా. అది చేయలేదే ప్రభుత్వం. రైట్. ఒక్క నిమిషం పుల్లారావు గారు, మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ యాడ్ అయ్యారు మనతో. లేటెస్ట్ అప్డేట్స్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సరిహద్దులో, అండ్ ఇప్పుడు పాకిస్తాన్ తెగబడి చేస్తున్న ఈ షెల్లింగ్ కానీ కాల్పులు కానీ వీటికి సంబంధించి మన వాళ్ళ రిటాలియేషన్ ఎలా ఉంది, వీటి మీద మనకి వివరాలు ఇవ్వడానికి కృష్ణ, గుడ్ ఈవినింగ్. కృష్ణ, గుడ్ ఈవినింగ్. హలో, ఆమె ఆడిబుల్? కృష్ణ, కృష్ణ, ఇప్పుడు మళ్ళీ సెకండ్ నైట్ వరుసగా పాకిస్తాన్ మొదలు పెట్టింది కదా. ఇప్పటి వరకు మనకు అందుతున్న దీని ప్రకారం జమ్మూ, యూరి, జైసల్మీర్, పూంచ్, అంబాలా, పంచకుల, ఇప్పుడే వచ్చింది నాకు బ్రేకింగ్, సాంబా సెక్టర్లో కూడా జరుగుతోంది అని, షెల్లింగ్ జరుగుతోంది, ఒకవైపు కాల్పులు కూడా జరుగుతున్నాయి సరిహద్దు దగ్గర. సో వీటన్నిటిని చూస్తే పాకిస్తాన్ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు, మన వాళ్ళ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండింది? సీరియస్ మీటింగ్ కూడా జరుగుతోంది ఇప్పుడు ప్రధానమంత్రితో. అవును, ఇప్పుడే ఒమర్ అబ్దుల్లా కూడా
ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఇప్పుడు నాకు సౌండ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద బాంబులు వస్తున్నాయి, షెల్లింగ్ వినపడుతుంది, అక్కడ సరిహద్దుల్లో పెద్దగా రిటాలియేషన్ జరుగుతుంది అని కూడా ఉమర్ అబ్దుల్లా కూడా కొద్దిసేపు క్రితం చెప్పడం జరుగుతుంది. అంటే జమ్మూని తర్వాత కాశ్మీర్ లో ఉన్నటువంటి కొన్ని సెక్టార్స్ ని కూడా ఈ రోజు టార్గెట్ చేశారు. అయితే నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటి అంటే నిన్న మిసైల్స్ వేశారు, కానీ ఈ రోజు మిసైల్స్ లేవు, ఓన్లీ డ్రోన్స్ మాత్రమే వచ్చాయి. ఆ డ్రోన్స్ సాంబా సెక్టర్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వీటిలో మాత్రమే ఈ డ్రోన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డ్రోన్స్ ని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసింది, వాటిని చాకచక్యంగా వాటిని ధ్వంసం కూడా చేసింది. సో దానివల్ల ఇప్పటి వరకు అయితే ఎటువంటి నష్టం జరగలేదు అన్నది ఇప్పుడు రక్షణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా వస్తూనే ఉన్నాయి. నిన్న మనం చూసాం, నిన్న ఇదే సమయంలో ఈ యొక్క డ్రోన్స్ అదేవిధంగా మిసైల్ రెండు ఏక సమయంలో వాళ్ళు ఒకే కాలంలో వాటిని వదిలారు. నిన్న F-16 JF-17 కూడా పడిపోయినాయి కదా మూడు. అవును వాటిని కూడా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. వాటిని కూడా మళ్ళీ మన రాఫెల్ తో వాటిని ఢీకొట్టాము, అవి కూడా కూలిపోయాయి. అయితే ఈ రోజు ఓన్లీ మిసైల్స్ లేకుండా ఓన్లీ డ్రోన్స్ తోనే టార్గెట్ చేస్తున్నారు. టర్కీ డ్రోన్స్ ఇవి. సో మనం టర్కీ డ్రోన్లు వాళ్ళు ఉపయోగిస్తున్నామని మనం చెప్తుంటే మనం ఇజ్రాయెల్ డ్రోన్స్ మనం ఉపయోగిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళైతే టర్కీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. ఆ టర్కీ డ్రోన్స్ కూడా నిన్న కూడా మనం కేవలం ఏదో 30-40 టర్కీ డ్రోన్స్ వచ్చాయని ముందంతా అనుకున్నాం. కానీ ఈ రోజు రక్షణ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చెప్పినటువంటి సమావేశంలో సుమారు 300 నుంచి 400 వరకు కూడా ఆ యొక్క డ్రోన్స్ వచ్చాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే మేము ఇంటర్సెప్ట్ చేయగలిగాం, వాటిని ధ్వంసం చేయగలిగాం. ఆ డ్రోన్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే మన వైపుకి, అంటే దాంట్లో చిన్న చిన్న కెమెరాలు తర్వాత కొన్ని బాంబులు వాటి పెట్టినవి మాత్రమే వచ్చాయి ఆ డ్రోన్స్. మన రక్షణ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మన స్ట్రాటజీ ఏంటి, తర్వాత వీటన్నిటిని కూడా విజువలైజ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి చూసి దాని తర్వాత మన మీద దాడి చేయడానికి ఈ డ్రోన్స్ ను ఉపయోగించుకున్నట్లుగా మన వాళ్ళు భావిస్తున్నారు. సో అందుకే 300 నుంచి 400 డ్రోన్స్ వరకు కూడా వాళ్ళు వేశారు. వాటిలో కొన్నిటిని అయితే మనం ఇంటర్సెప్ట్ చేసాం, వాటిని ధ్వంసం చేసామని కూడా చెప్పారు. మరి మిగతా వాటి సంగతి కూడా ఏంటి అన్నది ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఈ రోజు కూడా ఓన్లీ డ్రోన్స్ మాత్రమే విడుదల చేస్తున్నారు. డ్రోన్స్ వల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చు, మిసైల్స్ వచ్చినప్పుడు లేదా వేరే ఏదైనా చేసినప్పుడు మాత్రం ఎక్కువ నష్టం జరిగేది. కానీ ఈ రోజు మిసైల్స్ రావట్లేదు, ఓన్లీ డ్రోన్స్ వస్తున్నాయి. అంతేకాకుండా కింద గ్రౌండ్ లెవెల్లో కూడా భూతల దాడులు కూడా వాళ్ళు చేస్తున్నారు. కింద భారీ షెల్లింగ్ జరుగుతుంది. తర్వాత మోటార్స్ అదేవిధంగా క్షిపణి ఏదైతే కింద నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు, వాళ్ళు బాంబులు కురిపిస్తున్నారు. బోర్డర్ లో ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కువ హెవీ నష్టం జరుగుతుంది. కానీ అక్కడ ఎక్కువ అంటే దాదాపు 6 గంటల తర్వాత అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఈ రీహాబిలిటేషన్ లేదా అక్కడ ఉన్నట్టు ఏర్పాటు చేసిన సెంటర్స్ అందరికి వచ్చేస్తారు. కాబట్టి దానివల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, కానీ పెద్దగా ప్రాణ నష్టం అయితే పెద్దగా జరగదు. అందుకే ఇప్పుడు ఈ యొక్క డ్రోన్స్ వస్తున్నాయని చెప్పిన వెంటనే వాటిని అలారం మోగించారు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అలారం మోగించి అందరినీ కూడా సురక్షితంగా ఆ యొక్క శిబిరాలకి, ఏదైతే అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి శిబిరాల్లోకి వాళ్ళని తీసుకెళ్లారు. వాళ్ళకి అక్కడ క్షేమంగా ఉంచారు. సో దానికి ప్రస్తుతం మనకి రక్షణ శాఖ నుంచి అందుతున్నట్టు సమాచారం ఆల్ ఆర్ సేఫ్. అదేవిధంగా ఈ టర్కీ సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో, ఈ ఆత్మాహుతి డ్రోన్స్ అని కూడా పిలుస్తారు వీటిని. ఈ ఆత్మాహుతి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంటర్సెప్ట్ చేయగలిగినట్టు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ సీఎం మాత్రం చెప్తున్నారు అక్కడ కొంత డ్రోన్స్ కు సంబంధించినట్టు అలజడి అయితే ఉంది అన్నది. కానీ ఎన్ని డ్రోన్స్ వచ్చాయి, తర్వాత వాటిని ఏ విధంగా చేశారు, తర్వాత వాటి వల్ల ఏమి నష్టం జరిగింది, తర్వాత కింద ఏదైతే మోటార్లు తర్వాత క్షిపణి దాడులు ఇవి ఏమైనా జరిగాయా అనేవి మనం చూడాల్సి ఉంటుంది. కానీ కొన్ని బాంబ్ షెల్లింగ్ మాత్రం బాగా హెవీగా జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కొంత ఆపారు అక్కడ, అంటే ఫ్రైడే కాబట్టి కొంచెం ప్రార్థనలు అవి చేసుకోవడానికి ఏదో కొంత వెళ్ళిపోయినట్టున్నారు, లేకపోతే అక్కడ కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్దగా అక్కడ ఫైరింగ్ జరగల. ఈ రోజు కేంద్ర రక్షణ శాఖ కూడా అక్కడ ఫైరింగ్ ఉదయం నుంచి జరుగుతున్నట్టుగా కూడా చెప్పలేదు. కానీ ఒక్కసారిగా ఈ రోజు 6:30 నుంచి కూడా ఇది జరుగుతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కానీ ఒక గుడ్ పార్ట్ ఏంటంటే వాళ్ళు మిసైల్స్ ఇప్పటి వరకు కూడా ప్రయోగించలేదు. నిన్న కూడా ఇనిషియల్ గా డ్రోన్స్ తోనే స్టార్ట్ చేశారు, తర్వాత ఫాలోడ్ బై మిసైల్స్. సో అందువల్ల ఇవాళ కూడా సేమ్ స్ట్రాటజీతోనే ఉన్నారా అనేది ఒక అంశం అయితే. ఇప్పటికే వాళ్ళ డ్రోన్స్ ని మన వాళ్ళు పడేయడం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కొన్ని చోట్ల ఇంటర్సెప్ట్ చేశారు డ్రోన్స్ ని.
సో ఇది ఈ రాత్రికి ఎలా ఉండబోతోంది అనేది కొంత ఇంపార్టెంట్ ఇష్యూనే. ఇది అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. రైట్, వరుసగా రెండో రోజు రాత్రి పాకిస్తాన్ తెగబడుతోంది. భారతదేశంలోని కీలకమైన సరిహద్దు రాష్ట్రాలపైన, అలాగే సైనిక సెక్టార్లపైన, మనం సెక్టార్స్గా చెప్పుకునే కీలకమైన సెక్టార్స్ పైన పాకిస్తాన్ డ్రోన్స్తో అటాక్ చేస్తోంది. నిన్న మిసైల్స్ కూడా ప్రయోగించిన పాకిస్తాన్ ప్రస్తుతం డ్రోన్స్కే పరిమితమైంది. అయితే డ్రోన్స్ తర్వాత నిన్నట్లాగానే మిసైల్స్ కూడా వదులుతుందా అనేది ఒకటైతే, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా యాక్టివేట్ అయి ఉంది. అన్ని చోట్ల కూడా ఉద్రిక్తత అయితే ఉంది, బాగా సరిహద్దులో ఉద్రిక్తత ఉంది. డ్రోన్ దాడులకి చాలా ట్రై చేస్తోంది, ఏదో రకంగా ఎక్కడైనా డ్యామేజ్ చేయాలి భారతదేశాన్ని. ప్రత్యేకించి సామాన్య ప్రజలు, సామాన్య జనావాసాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనపడుతోంది పాకిస్తాన్. ఇప్పటికే సాంబా, పఠాన్కోట్ సెక్టార్లలో పాక్ డ్రోన్లని మన సైన్యం కూల్చేసింది. ఇంకా 6-7 చోట్ల ట్రై చేస్తోంది పాకిస్తాన్. అక్కడికి డ్రోన్స్ వదులుతుంది, అక్కడ మన వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు, నేను వింటున్నాను, చాలా పెద్ద ఎత్తున బాంబింగ్ సౌండ్స్ వస్తున్నాయి, మాకు వినబడుతున్నాయి, ఏదో జరుగుతోంది అనేది ఆయన జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా చెప్పిన స్టేట్మెంట్ అది. ఇక జమ్మూలో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయింది. సాంబా సెక్టర్లో పాక్ డ్రోన్లను మన సైన్యం కూల్చివేసింది. చీకటి పడుతూనే ఈ పాకిస్తాన్ ప్రేతాత్మ దాని విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. అయితే అది విశ్వరూపమా లేకపోతే మన వాళ్ళు దాన్ని పీచమణుస్తారా అనేది కాసేపట్లో తెలిసిపోతుంది. ముందుగా యూరి సెక్టర్లో ఈ కాల్పులు మొదలయ్యాయి. యూరి సెక్టర్లో కాల్పులతో పాటు బాంబ్ షెల్లింగ్ కూడా స్టార్ట్ చేశారు. దీని మీద యూరిలో పూర్తి స్థాయిలో మన వాళ్ళు బ్లాక్అవుట్ ప్రకటించారు. అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. జైసల్మీర్, పూంచ్, అంబాలా, పంచకుల, ఫిరోజ్పూర్లో బ్లాక్అవుట్ చేశారు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ డ్రోన్స్ని మన డిఫెన్స్ సిస్టమ్ తిప్పి కొడుతూనే ఉంది. అయినా కూడా బ్లాక్అవుట్ అయితే చేశారు. అంతా చీకటి అలుముకుంది. ఆయా ప్రాంతాల్లో, ఆయా పట్టణాల మీద, నగరాల మీద చీకటి అలుముకొని ఉన్నది. సామాన్య పౌరులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్టుగా మన సైన్యం చెప్తోంది. సాంబా సెక్టర్లో ఇప్పటికే పాక్ డ్రోన్లను కూల్చేశారు. జమ్మూలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు. అలాగే ఇప్పటి వరకు 10వ తేదీ వరకు మాత్రమే ఉన్న ఎయిర్పోర్ట్ల మూసివేతని కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ నెల 15 వరకు 28 ఎయిర్పోర్ట్లను మూసివేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జమ్మూలోని కీలక ప్రాంతాలపైన పాకిస్తాన్ డ్రోన్స్ తిరుగుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన ఎయిమ్స్ పైన, జమ్మూలో ఉన్న ఎయిమ్స్ పైన కూడా పాకిస్తాన్ డ్రోన్ తిరుగుతోంది. త్రివిధ దళాధిపతులతో ఇప్పుడే ప్రధాని మోదీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ సలహాదారు అజిత్ దోబాల్ కూడా పాల్గొన్నారు. ఈ ఒక పక్క ఈ సమావేశం జరుగుతుండగానే పాకిస్తాన్ ఈ తెగబడింది రెండో రోజు రాత్రి వరుసగా. సో